అది కొంచెం స్పీడ్ తగ్గి. ఓకే, కొంచెం స్పీడ్ తగ్గించు. ఘనమైన తండ్రి దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చూపిస్తూ చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు తెలియజేస్తూ వాక్యపరచులకు వెళ్దాం, ప్రారంభం చేసుకుందాం. సకల శిరోధులకు కారణభూతుడైన మా ప్రియపరులకు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతించవలసినైనా గతించిన కాలం అంతా మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడి మీ ఉదయకాలం మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించారు. ఆయా ప్రాంతాల నుంచి ప్రయాసలు వచ్చిన ప్రతి తల్లిని ప్రతి సహోదరుని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజు మీ సన్నిధికి వచ్చి మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రోజు కూడా మమ్మల్ని నేను మీ సేవా పరిచయం మమ్మల్ని బలపరిచినాను నాయన. ఈ మాటలు దేవా మీ మాటలుగా భావించి సరిదిద్దుగా మనసు మా అందరికి తెచ్చింది నాయన. తండ్రి, తెలిసి తెలియజేసిన మా పొరపాట్లు అపరాధాలు అయితే క్షమించు. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాం మా ప్రియాత్మలో తండ్రి. ప్రభు నామన మరొకసారి అందరికి ప్రత్యేకంగా తెలియజేస్తూ మనందరూ కూడా దేవుని యొక్క మాటల మీద మనసు పెడతాం. రెండవది, దేవుని యొక్క సన్నిధి అనేది చాలా గొప్పది. ఆనాటి కాలంలో భక్తులు, ఇతరులు, యజమానులు వారు బలిపీఠాలు కట్టి కుటుంబాలతో దేవుని సన్నిధిని ఆరాధించిన ధర్మాలు ఇతరుల కాలంలో ఉంది. తర్వాత మోషే కాలంలో ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసుకుని కానాను దేశం వెళ్ళేంత వరకు మధ్య మధ్యలో వారి గుడారాల్లో దేవుణ్ణి ఆరాధించిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత దేవుడు వారికి ఒక స్థిరమైన దేశాన్ని ఇచ్చిన తర్వాత ఆయా ప్రజలు మరి ఆ దేశంలో దూర ప్రాంతాలు ఎవరైనా ఉంటే ఆ దేశంలో ఎవరైనా సరే దాని గురించి ఒక మాట చెప్పాడు. దాన్ని మనం చదువుకుని తర్వాత వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో 5వ వచనాన్ని ఎప్పుడు కూడా ఈ మాట మన మనసులో పెట్టుకోవాలి. ప్రతి వారము కూడా దైవ సన్నిధికి వచ్చినప్పుడు ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట అంటాడు, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడికి యాత్రలు చేయవలెను. చాలు మనస్పటం సుమా, ఇంకా మీరు ఏది మాట్లాడదు దయించి. అక్కడ ఏం చెప్తాడయ్యా అంటే, ఆయన ఏర్పాటు చేసుకున్న ఆ మాట చెప్పాడు చూడండి, మీ సమస్త గోత్రములో తన నామమును స్థాపించుకొనుటకును, మీ సమస్త గోత్రములో తన నామమును స్థాపించుకుంటూ మీ సమస్త గోత్రంలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకు వెదకి అక్కడికి యాత్ర చేయాలి అని చెప్పారు. ఒకప్పుడు వారి కుటుంబంలోనే ఆరాధన జరిగింది. ఆ తర్వాత వారి ప్రయాణంలో ఆరాధన జరిగింది. ఆ తర్వాత స్థిరపడిన తర్వాత ఏమన్నాడంటే, మీరు ఎక్కడున్నా సరే ఆయన ఎక్కడైతే నామాన్ని నివాస స్థానం ఏర్పాటు చేసుకున్నారు అక్కడ మీరందరూ ఏం చెయ్యాలి? యాత్రలు చేయాలి అన్నాడు. ఒక మాట, అసలు మన బ్రతుకే ఈ భూమి మీద యాత్రికులు పరదేశులు. ఈ భూమి మీద మన బ్రతుకే ఏటయ్యా అంటే యాత్రికులు పరదేశులు. అందుకే మన పొట్టకూటి కోసం చెయ్యని యాత్రలు ఉండవు, వెళ్ళని ప్రదేశాలు ఉండవు. అలాగే దేవుని యొక్క నామం యొక్క స్థానం ఎక్కడ ఉందో అక్కడ కూడా ఏం చేయమన్నాడు? ఆయన యాత్రలు చేయాలి. ఎందుకంటే ప్రతిదీ చెప్తున్నాం, మనం ఆ దైవ సన్నిధి. ఎందుకంటే మరలా చెప్తున్నాను, నా వ్యక్తిగతంగా నా ఇంట్లో పెట్టాను అనుకోండి, మీరు అందరు రాదు. నా ఇంట్లో నేను ఆరాధన చేశాను అనుకోండి, మీరు అందరూ రాదు. వస్తారా? రాత్ర మా అమ్మగారు ప్రార్థన పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకున్నారు కనుక కొందరైనా వచ్చారు. అదే పైన పెట్టుకుంది అనుకోండి, ఆ కొంచెం పైకి వెళ్ళాలంటే ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఉండడానికి అనుకూలంగా ఉండదు, రెండవది ఆ అనుకూలతమైన ఏర్పాట్లు కూడా ఉండవు. అందుకని ఈ దేవుని సన్నిధులు అంటే ఈ చర్చ్ బిల్డింగ్లు ఎందుకు పెట్టుకున్నాం? అందరికి ఎలా ఉంటుంది?
అనుకూలత ఉంటుంది. అందుకే ఈ ఏర్పాట్లు చేసుకున్నాం. అలాగే ఆ కుటుంబ ప్రార్థన వేరు. అది ఖచ్చితంగా ప్రతి వారు మన కుటుంబాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. అది మన బాధ్యత. అయితే ఆ కుటుంబాలు కూడా ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుడు ఇచ్చిన కుటుంబాలు దేవుని సన్నిధి కూడా రావాలన్నది దైవ ఏర్పాటు. అది నా ఏర్పాటు కోసమా? రైట్. ఇప్పుడు ఆ కుటుంబాలు ఎక్కడికి రమ్మని చెప్తున్నాడు ఆయన? ఆయన నామం ఎక్కడైతే స్థాపించుకున్నాడో అక్కడికి యాత్రలు చెయ్యాలి. చేయటం వల్ల ఏమవుద్దంటే రాత్రి ఒక పాఠం చెప్పుకున్నాం, ఆయన స్వాస్థ్యము అనే మాట. ఆయన స్వాస్థ్యము వారితో కూడి నిన్ను కొనియాడునట్లు అనే మాట వాడాడు. ఓకేనా? అంటే మనం ఆయన స్వాస్థ్యం కాదా అంటే స్వాస్థ్యమే అమ్మా. మరలా మీరు అలా అనుకుంటారు అనుకోండి, 500 రూపాయలు పనికి వెళ్తారా, 1000 రూపాయలు పనికి వెళ్తారా కదా. అలాగే ఎక్కువ మంది కూడుకునేది ఎక్కువ బలం, తక్కువ మంది కూడుకునేది తక్కువ బలం, అది బలమే. అలాగే అందరు కలిసి, అందుకే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఎక్కడ నివసించగలం? అదనమాట. అక్కడ ఏముంది? శాశ్వతమైన జీవమును ఆశీర్వాదం ఉంది. అదనమాట. దీన్ని విడిచిపెట్టామనుకోండి, మరలా చెప్తాను, నిర్లక్ష్యంగా మనలో వస్తుంది. అది గమనించాలి. ఎవరైనా లోకంలో చూడండి, దైవ సన్నిధి. ఇంట్లో దైవం ఉన్నా, వారి మనసుల్లో వారి కళ్ళ ముందు దైవం ఉన్నా అది కేవలం అది కొంతవరకే. కానీ అక్కడ ఎక్కడైతే ఆయన ప్రత్యేక స్థానం ఉందో అక్కడికి ఏం చేస్తున్నారు వాళ్ళు? మరి అసలు దేవుడు చెప్పింది ఇది. అది చేయటం వల్ల మనకి మంచిది. కనుక దేవుని యందు ప్రయాస అది వ్యర్థం కాదు. అందుకని ఓకే, మన బైబిల్ తరగతులు, మన ఇంట్లో ప్రార్థనలు అవి గొప్పవే. అలాగే దైవ సన్నిధి కూడా ప్రయాస అది వ్యర్థం మాత్రం కాదు. ఓకేనా? రైట్. ఇక ఈరోజు ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని మనం నేర్చుకుందాం. దేవుని యొక్క వర్తమానంలో ఈరోజు ఒక విలువైన విషయాన్ని మనం నేర్చుకుందాం. యోసేపు గురించి ఆది కాండంలో ఒక మాట మనకు కనపడుతూ ఉంటుంది. ఆది కాండం 39వ అధ్యాయం. ఆది కాండం 39వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నట్లయితే, ఆది కాండం 39వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. ఈ మాట, యోసేపు మీద అతడికి కటాక్షము కలిగింది. ఎవరికి అంటే అక్కడ చెప్పాడు, పొతిఫరు అంటే ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజ సంరక్షక సేనాధిపతి గారు. అంటే ఎవరు? పొతిఫరు అంటే ఫరో గారి దగ్గర పనిచేస్తున్న వ్యక్తి అనమాట. అతని దగ్గర ఒక్కొక్కడు పనిచేస్తున్నాడు. ఎవరైనా? యోసేపు. ఓకేనా? యోసేపు అతని దగ్గర ఏం చేస్తున్నాడంట? పరిచర్య చేయువాడు అన్నాడు. పరిచర్య చేయువాడు అని. ఎందుకు పరిచర్య చేయవలసి వచ్చింది అంటే, అది ఆయన అతన్ని కొన్నాడు కనుక. యోసేపుని అతన్ని కొన్నాడు కనుక అతను ఏం చేస్తున్నాడో పరిచర్య చేయవలసి వస్తుంది, చెయ్యాలి. మరొకసారి మార్చదు. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడు. ఎవరో? ఓకే, పరిచర్య చేస్తున్నాడంట. ఎవరికి అంటే దేవుడికి పరిచర్య చేస్తున్నాడు ఆయన. ఒక మనుషుడికి దగ్గర ఏం చేస్తున్నాడు అంటే పరిచర్య చేస్తున్నాడు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మాట చదువు. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాడంట. ఎవరో? ఆ పొతిఫరు. అంటే అతని చేతులు పెట్టాడంట. పరిచర్య చేస్తున్నాడు, అతను నమ్మాడు, ఇంకా బాధ్యతలు ఏం చేశాడు? అప్పగించాడట. కేవలం ఇతను దేవుని దగ్గర పరిచర్య చేస్తాడా? అది గుర్తుపెట్టుకోండి. ఇతను కేవలం దేవుని దగ్గర మాత్రం చేస్తా, ఒక మనుషుడి దగ్గర. ఇంకా మాట చెప్పాలి అంటే దైవాన్ని ఎరగని మనిషి దగ్గర పని చేస్తున్నాడు. మళ్ళీ దైవాన్ని ఎరిగిన వారి దగ్గర పరిచర్య చేస్తాడా? దైవాన్ని ఎరిగిన వాడి దగ్గర పరిచర్య చేస్తలేదు. దైవాన్ని ఎరగని వాడి దగ్గర ఏం చేస్తున్నాడు? దైవం ఎరిగిన వాడు పరిచర్య చేస్తున్నాడు. అది విచిత్రం. సరే, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. చూడండి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకు పోయిచుండిరి. సిరియన్లు. తర్వాత
వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా, అంటే ఇశ్రాయేలు వారు ఒక చిన్నదాన్ని తీసుకుని వచ్చారంట. అంటే వెళ్ళారు, ఆ దేశాన్ని ఆక్రమించుకుంటూ అక్కడ ఉన్న ప్రజల్ని ఏం చేసుకున్నారో తీసుకుని వచ్చారంట. చెరగు తీసుకుని రాగా అది నయమాను భార్యకు ఏం చేస్తుందట? పరిచారం. యోసేపు అతను కొన్న వ్యక్తి దగ్గర పరిచయం చేస్తున్నాడు, ఎందుకంటే దాసుడు కనుక. అలాగే ఇక్కడ ఇశ్రాయేలు యొక్క చిన్నది నయమాను గారు. అంటే నయమాను ఎవరంటే సైన్యాధిపతి, సిరియా రాజ్యానికైనా సైన్యాధిపతి. అంటే ఇప్పుడు ఆయన వెళ్ళాడు, ఇశ్రాయేలు ప్రజల్లో కొందరు తీసుకుని వస్తే ఆ చిన్నదే నయమాను గారి యొక్క భార్య దగ్గర పరిచయం చేస్తుందంట. ఇంకా విచిత్రం చెప్పాలంటే ఇద్దరు పరిచయం చేసే వాళ్ళు నిజదేవుని ఎరిగిన వారు, కానీ పరిచయం చేయించుకుంటున్న వారు నిజదేవుని ఎరగిన వారు. అది విచిత్రం. ఓకేనా? రైట్. ఇక్కడ ఆ పరిచయం జరిగినప్పుడు మనకన్నీ తెలిసిన ఒకసారి తీతు పత్రులకు వెళ్దాం. 197వ పేజీ, క్రొత్త నిబంధన, 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువు. సుమా, దాసులైన వారు అన్ని అంటే ఇప్పుడు ఎవరి కోసం చెప్తున్నాడు ఇది? దాసులు. యోసేపు దాసుడే, ఇశ్రాయేలు చిన్నది కూడా దాసురాలే. ఓకేనా? మనుషుల దగ్గర ఏం చేస్తున్నారు? వాళ్ళు పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు గమనించాలి, సంఘంలోకి వచ్చిన యజమాని ఉన్నాడు, దాసుడు ఉన్నాడు. ప్రభుని ఎరిగిన వారు యజమాని ఉన్నాడు, దాసుడు ఉన్నాడు. ఇప్పుడు దాసుడి గురించి మాట్లాడుతున్నాడు, అంటే పనివారి గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడు దేవుని ఉపదేశము అలంకరించున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలని వారిని హెచ్చరించుము అని తీతు పత్రిక పౌలు గారు రాసి చెప్తున్నాడు, తీతుకు చెప్తున్నాడు అనమాట. అంటే సంఘాలు ఎవరున్నారు? దాసులున్నారు, యజమానులు ఉన్నారు. యజమానులు ఉన్నారు. అంటే ఇప్పుడు దాసులు ఎలాగ ఉండాలి యజమాని పట్ల అక్కడ చెప్పాడు. అన్ని విషయాల్లో తర్వాత మన రక్షకుడు దేవుడు ఉపదేశమును అలంకరించినట్లు. ఓకేనా? అంటే దేవుని యొక్క ఉపదేశం ఏం చేసుకున్నారు? వాళ్ళు అలంకరించినట్లు చూడండి, ఈ మాట వినాలి. అలంకరించినట్లు చదవండి. తమ యజమానులకు, అది తమ యజమానులకు ఏం చెప్పకూడదు? ఎదురు మాట చెప్పక. చూడండి, ఏది అపహరింపకంటే, ఏది దొంగతనం చెయ్యక. ఈ మాట చూడండి, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యములు యందు వారిని ఏం చెయ్యాలట? ఎవరో? దాసుడు. ఓకేనా? దాసుడు ఏం చేయాలి? అన్ని కార్యాలను బట్టి ఏం చెయ్యాలి? ఎవరైనా యజమాని ఏం చెయ్యాలి? సంతోష పెట్టాలి అన్నాడు. పేతురు పత్రిక అమ్మ, ఎవ్వరు కూడా ముగింపు ప్రార్థన అయ్యే వరకు బయటికి వెళ్ళండి అమ్మా. ఏదన్నా ముందే మీరు చక్క పెట్టుకోవచ్చు అమ్మా, ఎందుకంటే డిస్టర్బ్ అవుతుంది, రెండు మీకు ఇబ్బందులు వస్తాయి. ఎవడు మృంగుతున్నా అని మీరు బయటికి వెళ్ళారంటే మింగేస్తారు, పాట వినకుండా చేస్తారు. మీరు సెలవు పెట్టుకున్నది అనవసరం, ఖర్చు పెట్టుకున్నది అనవసరం, చక్కగా ప్రయాసపడి వచ్చింది కూడా అనవసరం. ఎందుకంటే అక్కడికి వెళ్ళారంటే మేము బయట వాచ్ చేస్తాడండి. పోనీ అక్కడికి వెళ్తే ఏదైనా నేను చెప్పిన మాట ఉంటే నాకు చెప్పండి. లేదు కదా, ఇక్కడ ఉండే కూడా మనం ఏం చేయగలం? అది అందుకే మళ్ళీ చెప్తాను, మీరు ఏమి వినిచున్నారో చాలా జాగ్రత్తగా. అది
అందుకని దైవం దగ్గర చాలా మన ప్రవర్తన బాగుండాలి. ఓకేనా? ఆ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం తీసారమ్మా. ఇప్పుడు చూడడం 18వ వచనం. పనివారులారా, మంచివారు అంటే ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు? పనివారికి, దాసులకి. మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక మొస్కరులైన మొస్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండడి. అంటే మంచివారికే కాదంట యజమానులు, చెడ్డవారి యజమానులు కూడా ఏం చెయ్యాలంట? లోబడి ఉండాలి. మంచివారికి లోబడతా గొప్పది కాదంట, చెడ్డ యజమానులు కూడా ఏమవ్వాలి? లోబడి ఉండాలంట. ఈ మాట చెప్పాడు. ఓకే, లోబడితే ఏంటి మరి? మాట వినల వ్యక్తి కదా. అది ఎవరు ఉపదేశం? సామెతల గ్రంథం 27వ అధ్యాయం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 18వ వచనం చదువుకోండి. ఈ మాట, అంజూరపు చెట్టును పెంచువాడు అది అంటే అంజూరపు చెట్టు పెంచాడంటే వాటి ఫలం తినడానికి పెంచాడు. ఈ మాట, తమ యజమానుని మన్నించువాడు అది. ఎందుకంటే యజమాని తిట్టాడో లేదా కొట్టాడో లేదా ఏదైనా అన్నా అతన్ని మన్నించాడు అనుకోని ఇతనికి ఏం కలిగింది? ఘనత కలిగింది. ఎందుకంటే యజమానుడు ఏంటి? చెట్టు పెంచడు, దాని ఫలం తింటాడు. పెట్టేవాడు కొట్టే హక్కు కూడా ఉంది, లేదంటారా? పెట్టేవాడు కొట్టే హక్కు ఉంది, ఆలోచించాలి. అలాగే యజమానుడు ఏం చేస్తున్నాడు? పెడతాడు. ఎందుకంటే నీ ద్వారా అతను ఏం చేస్తాడో? ఫలం తింటాడు. అవసరం వచ్చినప్పుడు నాకు తినేస్తున్నావు అని అనడానికి కూడా లేదు. అందుకే యజమానుని మన్నించువాడు ఏం పొందుతాడు? ఘనత పొందుతాడు. అందుకని మంచివారికే కాదు, చెడ్డ యజమానులు కూడా ఏమవ్వాలి? లోబడి ఉండాలి. గమనించాలి. అందుకే ఇందాక తీతు పత్రులు ఏమన్నాడు? తీతు పత్రులో మాట చదివాం మనం, ఇందాక చదివిన మాట 2:9. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడు దేవుడు ఉపదేశం అలంకరించినట్లు. అంటే దేవుడు ఉపదేశాన్ని ఏం చేసుకున్నాడంట? దాసుడు. భార్య కూడా అలంకరణ ఏది? భార్యకి అలంకరణ ఏది? భర్తకు లోబడటమే అలంకరణ. భర్తకు లోబడటమే అలంకరణ. అలాగే దాసుడు కూడా యజమానికి లోబడటమే అలంకరణ. ఎంతగా లోబడమన్నది ఎవరో? దేవుని యొక్క ఉపదేశం. ఆ ఉపదేశాన్ని ఏం చేసుకున్నారంటే వీళ్ళు అలంకరించుకుని. అసలు యజమాని ముందు అలంకరించుకుంటూ ఊరుకుంటాడా? చెప్పండి. యజమాని ముందు దాసుడు అలంకరించుకున్నాడు అనుకోని ఏమనుకుంటాడు? నాకంటే నీకు ఏమనుకోక నీ ముస్తాబు లీడర్ అంటాడు. దాని అర్థం ఏంటంటే దేవుడు ఉపదేశాన్ని ఏం చేసుకున్నాడు ఆయన? అది అలంకరణ. ఓకేనా? అలంకరించుకుని తర్వాత చదవండి. ఇప్పుడు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీ అపహరింపక ఆ సంపూర్ణమైన మంచి నమ్మకమును, అది నమ్మకం కనపరుచుకోవాలి యజమానుడి దగ్గర. తర్వాత చెప్తాను. అన్ని కార్యములు యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవాలని వారిని హెచ్చరించుకో అన్నాడు. అదేనా మాట అంట. ఇంతకే ఒక మాట 123వ కీర్తన 123వ కీర్తన 2వ వచనం. యోసేపైన ఒకసారి యోసేపైన ఇశ్రాయేలు చిన్నది, వాళ్ళు ఎవరో దాసులే కదా. యజమానులకు ఎందుకు లోబడ్డారో తెలుసా? దేవుడు ఉపదేశాన్ని ఏం చేసుకున్నారు? వాళ్ళు అలంకరించుకున్నారు కనుక లోబడ్డారు. ఓకేనా? తర్వాత ఇక్కడ మాట చూడండి. దాసుల కన్నులు తమ యజమానుని తట్టు, ఆ యజమాని చేతు తట్టును, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూచునట్లు మన దేవుడని యెహోవా మనం కనించు వరకు మన కన్నులు ఆయన తట్టు. అంటే ఇప్పుడు దాసుడు యజమాని తట్టు, దాసురాలు యజమానురాలు తట్టు చూస్తున్నాయి. అంటే ఆ చేతి నుండి ఏదైనా సహాయం వస్తుందా అని. అంతేనా? అంతేనా కదా చెప్పాలి. అంటే ఆ చేతి ద్వారా సహాయం ఏదన్నా పొందుకుడు. ఇప్పుడు అక్కడ దాసుడు ఒక పాయింట్. దాసుడిని అక్కడ పెంచుతున్నాడయ్యా అంటే అది భోజనం పెడుతున్నాడు కదా. చెప్పాలండి, ఆ భోజనం పెడుతున్నాడనే కదా. అప్పుడు ఆడు పని చేసింది దేనికోసం? యజమాని ద్వారా నాకు చేసే సహాయం ఏదైనా వస్తుందేమో, నేను పని చేస్తున్నానని ఏదైనా ఫలం ఇస్తాడేమో అని వాడి కన్నులు ఎంచేపు ఎవరి మీద చూస్తున్నాయి? అలా చూసే గనకే యోసేపు ఎప్పుడు కూడా అతని కన్నులే చూశాడు.
యజమాని. అంటే నేను పని చేస్తున్నాను, నాకు ప్రతిఫలం ఇస్తాడు. అందుకే ఎదిరించలేదు ఆయన. ఎవరో యోసేపు. అలాగే ఇశ్రాయేలు చిన్నది కూడా ఎవరికొక నా దేశంలోంచి తీసుకొచ్చి ఇక్కడ నన్ను బాధ పెడతావా అని తన యజమాని తట్టు ఎప్పుడు కూడా తిరుగుబాటు చేయాల. ఏమయ్యారు వాళ్ళిద్దరూ కూడా? లోబడ్డారు. లోబడినందున గమనించాలి, వారి దగ్గర వాళ్ళు ఏం చేశారు? పరిచర్య చేయవలసి వచ్చింది. వాళ్ళ దగ్గర ఏం చేశారు అంటే లోబడటం వల్ల పరిచర్య చేశారు. ఎంత పారిపోదురు. కానీ ఆ పరిచర్య ఎంతవరకు వెళ్ళింది అన్నది మనం ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం ఏంటయ్యా అంటే, ఆ పొతిపోరు దగ్గర పరిచర్య చేసినోడు ఏమయ్యాడు? ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అంటే దాసుడు ఏమయ్యాడు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇందాక చదువుకున్న ఉపదేశమే. నువ్వు గొప్పగా చేసేది ఏంటంటే తను తాను తగ్గించుకోవాలి, అప్పుడు గొప్పోడవుతావు. ఓకేనా? అప్పుడు గొప్పోడవుతావు. కనుక మనం ఆలోచిస్తే ఇద్దరు నిజదైవాన్ని ఎరగిన వారైనా నిజదైవాన్ని ఎరిగిన వారు మనుషుల దగ్గర పరిచయం చేశారు. అక్కడ పరిచయం చేసిన ఏనాడు నామోషిగా ఫీల్ అవ్వకుండా దేవుడు ఉపదేశాన్ని వారు లోబడి, అంతేనా? దేవుడు ఉపదేశాన్ని లోబడి మన కొళ్ళు ఎవరితో చూడాలి? ఎందుకంటే ఈ దేశంలో దేవుడు వారిని యజమానులుగా పెట్టాడు కనుక మనం వారి తట్టే చూడాలి, వారు చెప్పినట్టు వినాలి, వాళ్ళ మీద కోపం పడకూడదు, వారు ఏమి మనం అపహరించకూడదు. ఇవన్నీ కూడా దైవం చెప్పిన మాటలు అనుసరించారు గనక యోసేపు ఆ దేశంలో గొప్పవాడయ్యాడు. ఇశ్రాయేలు యొక్క చిన్నది కూడా తమ యజమానుడు బాగు చేసుకుంది. ఓకేనా? తమ యజమాని ఏం చేసుకుంది? బాగు చేసుకుంది. అంటే ఏ దేశంలో తగ్గిన జబ్బు ఆమె చెప్పిన సలహా ద్వారా తగ్గింది. ఎవరికే అంటే ఇప్పుడు ఆవిడ మేలెంచిందా కీడెంచిందా? వాళ్ళకి ఈడెంచిన ఆవిడ మేలే ఎంచుకుంది తన యజమానురాలు బాగుపడుతుందేమో అంటే ఆ విషయం ఎవరు చెప్పిందంటే యజమానురాలకే చెప్పింది. అప్పుడు యజమానురాలు ఏం చేసింది? యజమానుడు చెప్పింది. యజమానుడు చెప్పాడు కనుక ఆ దేశానికి వెళ్ళారు. అక్కడ దైవ సేవకుడు చెప్పినట్లుగా 7 సార్లు ములిగాడు, స్వస్థత పొందాడు. కేవలం వారు పరిచర్య చేయటం వల్ల కలిగిన మేలు ఆ దేశానికి లేదా వ్యక్తులకి. ఓకేనా అమ్మా? అలాగే మనము కూడా దేవుని పరిచర్యలు చేస్తే మనకు కూడా కలిగే మేలు గొప్పది. రైట్. ద్వితీయోపదేశకాండం 13 అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 17 అధ్యాయం. తీసారా? ఒక మాట తీసారా? 17 అధ్యాయం 12 వచ్చు. త్వరగా ద్వితీయోపదేశకాండం 17 అధ్యాయము 12 వచ్చు. మరియు ఎవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు, అక్కడ అంటే ఎక్కడైతే ఆయన పరిచర్య జరుగుతుందో అక్కడ. ఓకే? ఎవరికి పరిచర్య? ఎక్కడి నుంచి మనసు పెట్టాలి? మనుషులకు పరిచర్య కాదు. ఎన్నాక మనుషులకు పరిచర్య చేసిన వారు గొప్పలయ్యారు. ఇక్కడ యెహోవాకు పరిచర్య చేస్తున్నారంట. ఎవరో? లేవీయులు. ఓకేనా? ఆ యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని. అక్కడ పరిచర్య చేసేవారు ఎవరో? యాజకులు మాత్రం అందరు చేయడానికి అవకాశం లేదు. నిలుచు యాజకుని మాటే గాని ఆ యాజకుడు ఏమయ్యాడు తెలుసండి? వాళ్ళకే న్యాయాధిపతి అయ్యాడంట. ఓకేనా? ఆ న్యాయాధిపతి మాటనే గాని విననొల్లని వాడు. ఓకేనా? ఒకసారి అంటే దేవుడి దగ్గర పరిచర్య చేస్తున్నప్పుడు, దేవుడు చెప్పిన సంగతులు ప్రకటిస్తున్నప్పుడు ఆ మాటలుగాన ఎవరైనా విననొల్లని వాడు. ఓకేనా? అది ఏమవ్వాలంట? మరణం అంట. తర్వాత మార్చాలి ఈ మార్చడం. అక్కడ ఒక 12 వచ్చిన మరియు ఎవడైనను మూర్ఖించి, అది అక్కడ అసలు దాన్ని వదిలేరు. అక్కడ ఎందుకు వినలేదా అంటే ఏముంది అక్కడ? మూర్ఖించి. ఆ మూర్ఖించి ఎవడైనా విననల్లని వాడిని ఏం చేయమన్నాడు? మరణం అన్నాడు అక్కడ అధికారి, న్యాయాధిపతి కనుక. ఇప్పుడు కిందకి రండి. అట్లు చెడుతనము ఇశ్రాయేలులో నుండి పరిహరించాలి. అంటే ఆ మూర్ఖుని ఏం చేయాలి? తీసేయాలని చెప్పాడు. ఒక మాట చెప్పాలి.
తర్వాత చూడండి, అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖ వర్తనమును విడిచిపెడితే, అంటే అతని వల్ల ఇంకొకటి జాగ్రత్త పడతాడు, అతని వల్ల ఒకటి జాగ్రత్త పడతాడు. ఓకేనా? అప్పుడు అతడు ఉన్నాడు అనుకోండి, దాన్ని ఇంకా అనేకులు ఏం చేస్తారో అనుసరిస్తారు. ఆడినప్పుడు నేను ఎందుకు ఎత్తానండి? వినలేనప్పుడు శిక్ష పడితే ఏమనిపిస్తుంది? భయం వస్తుంది అనమాట. అది దైవం తీర్పు. ఒకటే సామెతల గ్రంథం 17:12. సామెతల గ్రంథం 17:12. ఈ మాట చదవడము. ఆ పిల్లలను పోగొట్టుకునిన, అసలు ఎలుగుబంటి క్యారెక్టరే మనకు అందరి భయం. అది అంతేనా? ఎలుగుబంటి అంటే ఖచ్చితంగా ఏం చేస్తుంది? చంపేదే. మరల ఏం పోగొట్టుకుందంటే అది పిల్లల్నే పోగొట్టుకుందంట. పిల్లలను పోగొట్టుకునిన, అవసరమైతే పిల్లలు పోగొట్టుకుని ఎలుగుబంటిని ఎదుర్కొచ్చు, కానీ మూర్ఖపు పనులు చేయవాడిని అసలు అలాంటితో వెళ్ళకూడదంట. దాని అర్థం అది. ఓకేనా? అలా అంటే ఇప్పుడు అర్థమైంది ఎంత ప్రమాదం తెలుసా? అవసరమైతే ఎలుగుబంటిని ఎదుర్కొచ్చాట పిల్లలు పోగొట్టుకుంది. ఎందుకంటే అది పిల్లలు పోగొట్టుకున్నా కూడా ఇంకా కొంత జ్ఞానంతో అనుసరిస్తుందేమో. అందుకు మూర్ఖత్వం అంత ప్రమాదం. అందుకని ఆ మూర్ఖత్వంగా ఉండే వారికి ఏం కలుగుతుందని చెప్పాడు ఆయన. అందుకే మనం మరలా చెప్తారు, ఆయన ఒక మాట, ఆయన మాట వినలేదంటే మనలో వచ్చింది అదే. ఏది? అంతే. ఇది మళ్ళా చెప్తున్నాడు, దైవ సన్నిధికి దేవుడు చెప్పిన మాటలు వినలేదయ్యా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరయ్యా అంటే నేనన్న మాటగా శుభ, అంతే. ఇంకా అంతకని దాని గురించి వాడు అలాటోడా విలాటోడా ఇదా అది అనక్కలేదు. దేవుని మాట వినలేని వాడిని ఎలాగించాడు అక్కడ, అంతే. ఆయన అలాటోని ఎదుర్కోవాల్సిన పని మనకు లేదంట, దేవుడు ఎదుర్కొంటాడంట. ఆ కాలంలో న్యాయాధిపతి కనుక శిక్షించే అధికారం వాళ్ళకి ఇచ్చారు కనుక శిక్షించాడు. ఇప్పుడు మనం శిక్షించమల్లా విడిచిపెట్టు అన్నాడు ఆయన. ఇప్పుడు మనకు అప్పగించింది ఏంటయ్యా అంటే విడిచిపెట్టు, ఒకసారి చెప్పు, రెండుసార్లు చెప్పు, లేదా విడిచిపెట్టే అన్నాడు. ఓకేనా? ఇది మన పని, మనసు పెట్టాడు దయచి. రైట్. ఇప్పుడు ఇంకొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఒకసారి నిర్గమకాండం దగ్గరికి వెళ్దాం. 24:13. 24:13 చదువు. మోషేయు అతని పరిచారకుడైన, అంటే యెహోషువ ఎవరి పరిచారకుడు? ఓకేనా? యెహోషువ. ఓకేనండి? యెహోషువ మోషే గారికి పరిచారకుడు. మోషే ఎవరి పరిచారకుడు? దేవుని పరిచారకుడు. దేవుని దగ్గర పరిచారకుడు మోషే. మోషే గారికి పరిచారకుడికి ఎవరున్నారు? తర్వాత ఏమయ్యాడు? దేవుని పరిచారకుడు అయ్యాడు ఈయన. ఓకేనా? మోషే గారు అంటే దైవజనుడి దగ్గర చేసిన పరిచర్య ఎక్కడ తీసుకెళ్ళిందయ్యా అంటే దేవుడి దగ్గర పరిచర్య చేసే స్థాయికి తీసుకెళ్ళింది. అమ్మ ఒక విషయం, దైవాన్ని పరిచయం చేసేది ఎవరు? దైవాన్ని మనుషులకు పరిచయం చేసేది ఎవరు? కాదా? ఆ పరిచర్య చేస్తే దాన్ని ఆ పరిచర్య చేయమంటే అనవసరమైన పని అంటే ఏమనుకోకుండా మేము వంట వండుకోలేదు, వంట వండి పెట్టు. అర్థమైందా? ఈ మా పనులు అంటే ఆ పనులు కాదు సుమా, దేవుని పనిలో మాకు సహకారంగా ఉన్నారు అనుకోండి. దేవుని పనిలో ఎక్కడైనా కార్యక్రమాలు ఉన్నాయి, ఆ పనిలో మీ అందరి సహకారం ఉందనుకోండి, ఎవరు పరిచారకులు? అది దాని అర్థం. అప్పుడు ఆ పని ఎక్కడ తీసుకెళ్తుందయ్యా అంటే దేవుని దగ్గర పరిచర్య చేసే స్థాయికి తీసుకెళ్తుందంట. ఓకేనా? ఆలోచన చేయండి దయచేసి. ఇప్పుడు అలాంటి వాడు గొప్పవాడు. ఒకసారి సమూయేలు గ్రంథం 2:11. సమూయేలు మొదటి గ్రంథం 2:11. తరువాత ఎల్కానా రామాలో తన ఇంటికి వెళ్ళిపోయిన తల్లి. ఎల్కానా తర్వాత తల్లిగా సుమ అన్న. తర్వాత అయితే ఆ బాలుడు ఎక్కడ చేస్తున్నాడంట అమ్మా? ఈ ఎల్కన్నా అంటే సమూయేలు గారి తండ్రి. ఓకేనా? ఇప్పుడు అతన్ని ఎక్కడ విడిచిపెట్టారు? బాలుడిగా ఉన్నప్పుడు ఎక్కడ విడిచిపెట్టారు అతన్ని?
దేవుని సన్నిధిని విడిచిపెట్టారట. దేవుని సన్నిధిని విడిచిపెట్టినప్పుడు యెహోవాకి ఆయన ఏం చేస్తున్నాడో ఇప్పుడు అక్కడ పని ఒక మాట. ఆల్రెడీ ఏలీ గారి కుమారులు ఉన్నారు, ఏలీ గారు ఉన్నారు. ఇప్పుడు దేవుడు పని చేయాలంటే ముందు ఇతను చెప్పినట్టు చెయ్యాలి. ఎవరో అంతేనా? ఇతను చెప్పినట్టు చెయ్యాలి. ఎవరో సమూయేలు. అందుకు ముందు ఎవరికి పరిచయం చేశాడయ్యా అంటే ఇతను ఎవరో సమూయేలు. ఒక మాటలో చెప్పాలంటే ఏలీకే చేశాడు. మరి ఇంట్లో వదిలి వెళ్ళారు కదా, మరి అక్కడ అధికారం వీడే కదా. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఆయన స్థాయి? దేవుని దగ్గర పరిచర్య. ఇప్పుడు ఒక మాట, మోషే గారి దగ్గర పరిచారకుడు ఎవరు అనుకున్నాం ఇందాక? ఆయన దగ్గర ఎందుకు చేయాలి? డైరెక్ట్ గా దేవుని దగ్గర పరిచర్య చేయొచ్చు కదా. ట్రైనింగ్ దేవుని దగ్గర ఎలా చేయాలన్నది ఒక ట్రైనింగ్ అనమాట. ఇప్పుడు మూడో అధ్యాయం మొదట వచ్చింది. బాలుడైన సమూయేలు అనలేదు, ఏలీ ఎదుట. అది ఎందుకంటే ఆయన నేర్పాడు ఎలా చేయాలని. బాలుడు ఉన్నప్పుడు ఆయనకేం తెలుస్తుంది? అందుకని ఏలీ ఎదుట దేవుడికి ఏం చేస్తున్నాడు? ఆయన పరిచర్య చేశాడు. దేవుని దగ్గర పరిచర్య చేసే భాగ్యం దక్కింది ఎవరికే? సమూయేలుకి. 7వ అధ్యాయము 15వ వచనం ఒక గొప్ప మాట చూడండి. ఆ సమూయేలు చూడండి, సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ అది ఇశ్రాయేలు వారికి ఏమై ఉన్నాడంట? ఇశ్రాయేలు తాను బ్రతుకున్న దినాలన్నిటి కూడా ఇశ్రాయేలు వారికి ఏమై ఉన్నాడు తెలుసా? న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇందాక ద్వితీయోపదేశ కాండంలో మాట చదువుకున్నాం, యెహోవాకు పరిచర్య చెయ్యు అన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? న్యాయాధిపతులు, యాజకులు, న్యాయాధిపతులు. ఓకేనండి. దేవుడి దగ్గర పరిచయం చేసే స్థానం ఏంటయ్యా అంటే యాజకుడు, న్యాయాధిపతి. ఓకేనా? ఆ స్థాయి అనమాట. దైవం దగ్గర చేసే పరిచర్య. మనుషుడి దగ్గర చేసే పరిచర్య కేవలం పని కొరకే, లేదా దీని కొరకే. దైవం దగ్గర చేసే పరిచర్య ఏంటయ్యా అంటే యాజకత్వం, న్యాయాధిపతిని చేసిందట. ఇప్పుడు ఆ ప్రజలకు న్యాయం తీర్చేవాడు. రెండవది దేవుని సన్నిధిలో వారి కొరకు ప్రార్థన చేసేవాడు. ఎవరో? సమూయేలు. అంటే ఇప్పుడు పరిచర్య ఎంతవరకు తీసుకెళ్ళింది? ప్రజలకి దగ్గర చేసింది, దైవానికి దగ్గర చేసింది. ఎవరినే? సమూయేలు. ఒక్కసారి అదే సమూయేలు గ్రంథంలోనే చూడండి, అక్కడే అది కూడా అండర్లైన్ చేసుకోండి. 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకా ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును. ఒకసారి ఎవరి దయ కావాలి? దేవుని దయ కావాలి. రెండోది దేవుని దయ ఉన్న మళ్ళా ఎవరి దయ కావాలి? మనుషుల దయ. ఒక మాట, యోసేపు మీద పొత్తిఫోరు యొక్క దయ లేకపోతే ఆ స్థాయికి వెళ్ళేవాడు కాదు. దేవుని దయ ఉంది, కానీ ఎవరి దయ కావాలి? మనుషుడి దయ కూడా కావాలి. అలాగే ఇశ్రాయేలు యొక్క చిన్నది కూడా యజమానుల దయ ఉంది. అందుకే ఆ మాట విన్నది, యజమానుని రక్షించుకుంది. ఇప్పుడు ఇక్కడేమన్నాడు? మనుషుల దయందును దేవుని దయందును అతను ఏమవుతున్నాడు? ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. న్యాయం తీర్చేది దేవుడికి సుమ ప్రజలకి, న్యాయం తీర్చేది మనుషులకి. ఇది తప్పు, ఇది కాదని చెప్పేది ఏది? న్యాయం. అది మనుషులకి. ఓకేనా? రెండవది యాజకత్వం ఎక్కడ? దేవుని సన్నిధిలో. అంటే దేవుని దయ సంపాదించాలంటే యాజకత్వం చేయాలి. మనుషులకు న్యాయం తీర్చాలి అంటే న్యాయాధిపతులు అవ్వాలి. అప్పుడు మనుషుల దయ, రెండు దేవుని దయ మనకు వస్తుంది. మనుషుల దగ్గర చేస్తే కేవలం మనుషుల దగ్గర రావచ్చు, కానీ దేవుని దగ్గర రాకపోవచ్చేమో. అందుకని దేవుని దగ్గర పరిచర్య ఉంది చూసారా, చాలా గొప్పది. యెషయా గ్రంథం 61 అధ్యాయం. యెషయా గ్రంథం 61 అధ్యాయం. చూసారా? 6వ వచనం. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గూర్చి ఒకటే. మనుషులు ఏమవ్వాలంటే మన కోసం సాక్షి ఇవ్వాలి. ఎవరు పరిచారకులని? దేవుని పరిచారకులు అని సాక్షి ఇవ్వాలంట. అమ్మా, దేవుని పరిచారకులని మనుషులు
సాక్షి ఇవ్వాలంట. ఒక మాట, దానియేలు గ్రంథం చూసారా, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఈ మాట విన్నాను. అగ్ని వంటి 739 పేజీ, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఏమా ఓకేనా? ఓకే, చదవండి. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి, ఒకసారి ప్రవాహం అంటే ఏమవుతుంది? పారుతుంది. ఎక్కడి నుంచి వస్తుందంట? ఆయన దగ్గర అగ్ని వంటి ప్రవాహం వస్తుందంట. ఇంకో మాట, దైవ సన్నిధిలో ఫాస్ట్గా ఉండేవారు ఉంటారు, అంటే కొంచెం వేగంగా వెళ్ళేవారు ఉంటారు, కొంచెం స్లోగా వచ్చేవారు ఉంటారు, ఇంకా అసలు ఆలాలు పడినప్పటికీ మనకెందుకులైనా ఆగిపోయేవారు కూడా ఉంటారు. ఇప్పుడు వాక్యం ఉంది, కొంచెం ప్రవాహంగా వచ్చేటప్పుడు ఏమవుతుంది? త్వరగా తీయనిపిస్తుంది. పోనీ కొంచెం ఆలస్యమైనా పర్లేదు, ఆయన చదివాడు కదా, కాకుండా మరో నిమిషంలో నేను తీస్తారని అనుకునేవారు కూడా ఏం చేస్తారో తీస్తారు. ఇంకా వాళ్ళు ఎలాగది చదివేసుకుంటున్నారు కదా, ఇంకా వాళ్ళదే కదా మన గొడవ మనకెందుకు అనుకునే వాళ్ళు ఏం చేయొచ్చు? బ్రేక్ వేయచ్చు. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, అందరూ ఒకే పరిస్థితులు ఉండవు ఎక్కడ సంఘం. ఎందుకంటే కొందరు ఫాస్ట్గా ఉంటుంది, కొందరు ఫాస్ట్గా ఉండలేరు. కానీ ఇక్కడ మా పరిస్థితి ఏంటంటే ఆ ఫాస్ట్గా తీయగానే ఏమనిపిస్తుంది అంటే, చదివెత్తి ఇంకో రిఫరెన్స్ చెప్తే ఇంకో పాఠం నీకు వెళ్తుందన్న ఆ ప్రవాహం మాలు పరిగెడుతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఆయన తీసాడు కదా, అందరు తీసేంత వరకు ఉన్నాం అనుకోండి, బాగా లేట్ అయిపోద్దన్న ఓ భయం ఒకటి మమ్మల్ని వెంటాడబడుతుంది. అయితే ఇక్కడ వెయిట్ అయ్యా అంటే ఒకటి, అందుకే నేను పేజీ నెంబర్ చెప్తూ ఉంటాను. రెండవది కొంచెం అంటే త్వరగా తీయడంతో నేను చదివేస్తున్నాను. మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే, ఎక్కువ ఇంటికి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏది, ఏ గ్రంథం ప్రక్కన ఏముందో పేజీ నెంబర్లు కూడా ఉంటాయి. మీరు అక్కడికి వెళ్తే త్వరగా తీసుకోండి. రాయగలవారు తీసి చూసి రాసుకోండి. రాయలేము, త్వరగా తీయలేము, వినడానికి ప్రాముఖ్యత ఇవ్వండి. తర్వాత ఇంకో విషయం చెప్తున్నాను. తర్వాత రాసిన విషయాలు ఉంటాయి కదా, వచనాలు ఉంటాయి కదా, ఈ వారం వచనాలు ఇగో అని ఒకరు అవసరంతో వాట్సాప్లో పెట్టండి. ఈరోజు మరలా చెప్తున్నాను, అంగర చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంది కదా, గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూపులో ఈ పాఠం ఈ రెఫరెన్స్లు ఉన్నాయన్నది ఒక పోస్ట్ పెట్టేయండి. ఆ పోస్ట్ పెడితే అందులో ఆ పాట వినవాళ్ళు ఏం చేసుకోవచ్చు? ఆ వచనాల్ని అంటే నేను ఈ విషయం ఏంటంటే, మీరు అందంగా రాసుకుంటే ఒకరు పెడితే చాలు. అది ఎవరొకరు పెడతారని ఎవరు పెట్టకుండా చేయకండి, మరి అది భయమే కదా. అందుకని ఎవరొకరు దాన్ని కంటిన్యూ చేయండి. అందంగా ఆ వచనాలు రాసుకుని ఫోటో తీసి గ్రూప్లో పెట్టండి. అప్పుడు ఆ పాఠం ఏమవుతుంది? అది ఒక ఉపయోగపడుతుందేమో నా ఆలోచన. ఓకే, అయితే ఇక్కడ కిందకు వచ్చేద్దాం మన పాఠం. వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉన్నారంట. వేవేల కొలది ఆయనకి ఏమన్నారంట? పరిచారకులు ఉన్నారంట. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచేది. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట. ఇంతకే ఈ మనుషులు ఆయన దగ్గర నిలబడడానికే కారణం ఏంటయ్యా అంటే, దేవుడి దగ్గర కొంతమంది పరిచారకులు ఉన్నారట. అందరూ చేస్తాలా? ఓకేనా? అందరూ చేస్తారా? ఇప్పుడు ఇశ్రాయేలు వారిలో 12 గోత్రాలు ఒక గోత్రం వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. లక్షల మంది ఉన్న ఆ గోత్రానికి భాగ్యం ఇచ్చాడు. అలాగే వేవేల కొలది పరిచారకులు ఉన్న కోట్ల మంది మనుషులు దేవుడి దగ్గర నిలబెట్టే పరిచర్య. ఓకేనా? మీలో ఒకడు 1000 మంది అన్నాడా లేదా? మీలో ఒకడు ఎంతమందితో సమాధానం అన్నాడు? ఆ పవర్ ఉంది. అందుకే పరిచారం అనేది గొప్పదే, పరిచారకం అనేది గొప్పది. అందుకే మేక ఏమన్నాడు? అయ్యా నువ్వు నా ఇంటికి యాజకుడిగా ఉండవయ్యా అని యాజకుడు కోరుకున్నాడు. ఆయన ఏంటి, ఆ ఇంట్లో ఆ కుటుంబాంధ్రా ఉన్న యాజకుడు కావాలి. ఎందుకంటే ఆయన పరిచారకుడు, దేవునికి పరిచారకుడు ఉంటే మేము దేవుని మాట వింటాం అన్న భయం అది. అలాగే వేల కొలది పరిచారకులు ఉన్నారు, కోట్ల కొలది మనుషులు ఉన్నారు. ఇప్పుడు ఆ మనుషులు దేవుని దగ్గర నిలబెట్టే భాగ్యం ఎక్కడ ఉందయ్యా అంటే పరిచారకులకే ఉందంట. దీన్ని మత్తయి సువార్తలో మార్చుద్దాం. 20 అధ్యాయం త్వరగా. మత్తయి సువార్త 20 అధ్యాయం త్వరగా.
26వ వచనం, మీలో అలాగూ ఉండకూడదు, మీలో అంటే నేనే పాస్ట్ వెళ్ళిపోతున్నాడు భయవేస్తుంది. మీలో మీలో ఎవడు గొప్పవాడై ఉండగూరునో వాడు మీకు పరిచారకుడై ఉండాలి. అదవని నువ్వు ఒకసారి మీరు మనుషులందరికంటే గొప్పవారిగా ఉండాలి అంటే ఆ మనుషులతో నువ్వేమై ఉండాలి, ఆ మనుషులకు నువ్వేమై ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. మనుషులకు పరిచారకం ఏంటి? దేవుడికి అయితే పరిచారకులు కదా. వాటి అర్థం మన దేవుడికి పరిచారకులు అయితే ఇష్టపడతాం, మనుషులకు పరిచయం చేయాలంటే ఎలాగా? ఓకేనా? అయ్యో ప్రార్థన ఉంది, అయ్యో వాక్యం చెప్తే కదా నాకు ఆ భాగ్యం. ఏంటి వాక్యం చెప్పడానికి మళ్ళీ నేను బరకాలు వేయాలా, కుర్చీలు వేయాలా, లైట్లు కట్టాలా, సౌండ్ సిస్టమ్ పెట్టాలా, ఈ పని ఎవరు చేస్తాడో అనుకునే అమాయకులు కూడా ఉన్నారు. అందరు చేస్తే నీ పని, అందరు చేస్తే నీ పని. పరిచర్య అనేది ఒక విషయం. దీన్ని ఎట్లా కొంచెం రోమపత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయం 7వ వచనం 6 నుంచి. రోమపత్రిక 142వ పేజీ 12వ అధ్యాయము 6వ వచనం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం గనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము. ఇది అండర్లైన్చండి. పరిచర్య అయితే అంటే గమనించాలి, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాం. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని. అంటే అందరి పనులు ఉన్నాయి, అందరి పనులు ఉన్నాయి. అందరి పనులు ఉన్నప్పుడు అంటే దైవం దగ్గర అన్ని పనులను చేసినప్పుడు దేవుని పరిచర్య. ఒకరు వాక్య పరిచర్య, వాక్య పరిచర్య అర్థమైందంటే సువార్తకు పరిచర్య, వాక్య పరిచర్య. కొందరు బోధించటం, హెచ్చరించటం, సంఘాన్ని మేలుకొల్పటం, లేదా కొన్ని విషయాలు తెలియపరచటం, లేదా ఈ వారాల కార్యక్రమాలు ఉన్నాయి, లేదా ఎవరికైనా అనారోగ్యం ఉంది, ఇవన్నీ అది పంచిపెట్టడం, శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. పలారం వాళ్ళ పంచి పెడతారేంటి అది అనుకోకండి, అది గొప్ప భాగ్యం. అది ఒక గొప్ప భాగ్యం. అది ఒక మరలా చెప్తాను, పలారాన్ని ఏం చేస్తాం? కృతజ్ఞతలు చెల్లిస్తాం కదా. ఇప్పుడు కృతజ్ఞతలు చెల్లించటం గమనించాలి. కృతజ్ఞతలు చెల్లించిన దాన్ని పంచబడం, మామూలు పదార్థాలు పంచిపెట్టలేమనం. కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన చేసిందే, నేను ప్రార్థన ఏమైందా వస్తువుని పవిత్రపరిచింది, పవిత్రపరిచే పదార్థాలు పంచి పెడుతున్నాం పరిశుద్ధులు. అది ఆ మనసుతో ఆలోచించాలి. ఏ మనసు? శుద్ధ మనసుతో. ఓకేనా? రైట్. అంటే ఎవరికి వారి పరిచర్యలు ఉన్నాయి. ఓకేనా అమ్మా? ఇప్పుడు చూడండి, ఏది మత్తయి సువార్త, మీలో ఎవడైనా సరే ఏమనాలి? మనుషులకి ఏమై ఉండాలన్నాడు? పరిచారకుడే ఉండాలి. అదే నేను దేవుని పరిచర్య చేస్తాను, సువార్త పరిచర్య చేస్తాను అని అనకండి అమ్మా. అది అది ఇందాక చెప్పాను, సువార్త పరిచర్య చేయాలంటే అక్కడి నుంచి రావాలి నువ్వు. ఎక్కడి నుంచి? యెహోషువ ఎక్కడి నుంచి అయితే వచ్చాడో, సమూయేలు ఎక్కడి నుంచి అయితే వచ్చాడో, నువ్వు అక్కడి నుంచి రావాలి. అక్కడి నుంచి రావాలి. ఎక్కడి నుంచి? ఒక మాట అడుగుతున్నాను, చదివితే అర్థమైపోతే ఎవరింట్లో సంఘం పెట్టేసుకోవచ్చు. చదివితే అర్థమైపోతే ఎవరి మట్టుకు వారు సంఘాలు పెట్టేసుకోవచ్చు, బంగారులో సేవ చేసేసుకోవచ్చు. చదివినా కూడా ఏం కాదు, ఇది అర్థం కాదు. ఇంకో మాట, కొందరికే ఆయన గమనించాలి, కొందరికే మర్మాలు చెప్పే శక్తిని ఇచ్చాడట దేవుడు. కొందరికి జ్ఞానం చెప్పే శక్తిని ఇచ్చాడట, బుద్ధి చెప్పే శక్తిని ఇచ్చాడట. ఎవరికే? అది అందరికి ఎవరా? అందరూ అన్ని విషయాలు ఓపెన్ చేయలేరు. మరలా చెప్తారు ఒక పాయింట్, జనం ఏమనుకున్నారయ్యా అంటే బైబిల్ గ్రంథం ఉంది, ఆయనేనా సేవకుడు, మేము కాదా అని అనుకున్నారు. రైటే, సేవకుడు అవ్వాలని కోరుకుంటాడు. ఎందుకో తెలిసి బాధ ఏదో తెలియాలంటే వాళ్ళకి అప్పగించాలి. అర్థమైందండి? పిల్లలు చూడండి, నాకు పెళ్ళి ఇప్పుడు అయిపోద్దా అని చూస్తాడు. నిజమే, పెళ్ళి అయిపోయిన తర్వాత తెలుస్తుందా? ఎందుకంటే పెళ్ళి అవుతే బాధ్యత. సువార్త పరిచర్య అనేది బాధ్యత. తప్పుగా అనుకోద్దు. పంచిపెట్టడం అనుకోండి, నేను వెళ్ళపోతూ ఒకడు పంచిపెడతాడు అక్కడ, అవునా కదా? పాటలు అనుకోండి, నేను పాడపోతూ ఒకడు పాడతాడు. ఒకవేళ కుర్చీలు నేను వెళ్ళేదనుకో ఇంకొకడే వేస్తాడు అక్కడ. కానీ సువార్త పరిచర్య అది లెక్క ఉంటుంది.
ఓకే, ఇవన్నీ చేసుకుని వస్తే ఈ పని మీద గౌరవం కలిగింది, రెండు భయం కలిగింది. ఏది? ఎందుకని? బాధకులైన మీకు, ఆ మాట చాలాసార్లు అంటారే మమ్మల్ని అండి, ఇంకా కోపం తీర్చుకోవడానికి ఆ మాట భలే అంటారు, మీకు కఠినమైన తీర్పు ఉందని. మరి అలాంటప్పుడు బోధ దగ్గర కూడా మరి అదే ఉంది కదా, అర్థమైంది? బోధ దగ్గర ఏముంది మరి? ఈ కఠినమైన తీర్పు ఉన్నప్పుడు దీని దగ్గర ఎలా ఉండాలి? అమ్మా, యాసక కుమారులు తప్పు చేస్తేనే ఊరుకోలేదండి. యాసక కుమారులు తప్పు చేస్తే తప్పుగా అనుకోకుండా ఉంటారా? త్రాగి వెళ్ళారంట ఆ వాళ్ళు, త్రాగి వెళ్ళారంట ఎక్కడికే? మీరు లేవికాండ 10 చదువుకుంటే అక్కడ ఉంటుంది వివరణ. ఇంకెప్పుడు కూడా ఎవరో కూడా ఏమన్నాడు? మోషే గారు త్రాగకూడదని ఆజ్ఞ ఇచ్చాడు ఒకట. ఇప్పుడు త్రాగి గారు నేను వాక్యం చెప్తే ఏంటి? నేను త్రాగి వాక్యం చెప్తే ఏంటి? త్రాగి దేవుడి సన్నిధికి వస్తే ఏంటి? దేవుడు నన్ను ఊరుకుంటాడా? ఊరుకోవడం. గుర్తుపెట్టుకోండి. అందుకే మళ్ళీ చెప్తాడు, నా ఇష్టం అనుకుంటే దేవుడు తీరుస్తాడు. అందుకే అన్యాయం చేయవాడిని చేయని, న్యాయం ఉంటాడా ఓననే, నీ పన్ను చేసుకున్నాడు ఆయన, అంతే. ఓకేనా? రైట్. ఇక ఒకసారి ఆ మాట చదవండి. అక్రిందకరే 27. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే అండర్లైన్ చేయి. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు, ఎంత గొప్ప మాట అండి! మనుషుల చేత ప్రభు పరిచారం చేయించుకోవడానికి రాలేదు. దాని అర్థం ఏంటంటే, ఒరే మరలా అనుకోకండి, నా కాళ్ళు నొక్కండి, నా చేతులు నొక్కండి, ఆ పనులేమి ఆయన చేయించుకోలేదు. మనుషుల చేత చేయించుకోలేదు. ఎవరో? యేసు ప్రభు అంట. ఆ మాట చదవని చెప్తాను. అంటే ఈయనే ఏం చేయడానికి వచ్చాడట? ఎవరికే? అది మర్చిపోద్దు. ఈయన ఎవరికి పరిచయం చేశాడంట? మనుషులకు చేశాడా లేదా? ఈయనే మనుషులకి ఏం చేశాడంట? పరిచారము చేయుటకు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. ఆ పరిచయం చేయడానికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడట ఆయన. ఎవరో? యేసు ప్రభు. ఎవరికి పరిచయం చేశాడు ఆయన? మనుషులకి. అంతేనా? ఆయన వచ్చి ఎవరికి పరిచయం చేశాడు? ఇక్కడ మనుషులకి చేశాడు. అక్కడ ఉన్నది ఒప్పుకుందాం. హెబ్రీ పత్రిక 8 అధ్యాయం 1 వచనం. ఒకసారి నాన్న పైసి తీసారా? అది ఎందుకంటే కొన్ని కీప్యాడ్లు ఉంటాయి, కొన్ని ఉత్తరాలు ఉంటాయి. అర్థమైందండి? కొన్ని ఉత్తరాలు ఉంటాయి. అంటే తప్పనన్న భావం కాదు, కానీ మనుషులు కనుక కొంచెం అమ్మా ఆగి చెప్తే నాకు ఊపిరి పీల్చుకున్నట్టు ఉంటుంది, త్వరగా చెప్తే నీరసం వస్తుంది. కానీ ఏంటంటే అది గడియారం వంక చూస్తాను, నీ యొక్క చూస్తాను, గడియారం వంక చూస్తాను, ఇది చూస్తాను. ఇది అయిపోలే అంటే కొట్టే తెచ్చే ఇచ్చేయన్నట్టే చెయ్యాలి. ఇది అది భయం వేస్తుంది బాబు. చెప్పాల్సిన విషయాలు ఏమవుతాయి? చెప్పలేకపోతున్నాను. అది బాధ. అది మళ్ళీ వారం దాకా పిండేస్తూ ఉంటుంది మమ్మల్ని. సరే, 8 అధ్యాయం 1 వచనం. మేము వివరించుచున్న సంగతుల్లోని సారాంశం ఏదనగా, చూడండి ఇక్కడ మనకు ఇందాక యాజకుడు న్యాయాధిపతి గురించి మాట్లాడు. ఎవరైనా ఆయన మాట వినలేకపోతే నష్టపోతాడని చెప్పాడు ఇందాక. ఆ యాజకుడు న్యాయాధిపతి ఎవరి దగ్గర పరిచయం చేసేవారు? దేవుని దగ్గర పరిచయం చేసేవాళ్ళు. ఇందాక ద్వితీయోపదేశకాండం 17 అధ్యాయంలో మనం చదువుకున్నాం. అందుకే మనసు పెట్టండి సుమా. ఇప్పుడు చదవండి. మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన చూడండి, ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి. ఒకసారి ఇప్పుడు యేసు ప్రభు ఎవరో? ప్రధాన యాజకుడు, పరిచారకుడు. ఎందుకన్నాడు కదా ఆయన? ఏమని? నేను పరిచర్య చేయడానికి వచ్చాను తప్ప పరిచర్య చేయించుకోవటానికే రాలేదన్నాడు కదా. ఇందాక మనుషుల దగ్గర పరిచర్య చేశాడు ఆయన. యేసు ప్రభు మనుషుల దగ్గర ఏం చేశాడు? పరిచర్య చేశాడు. యోసేపు ఎక్కడ చేశాడు? తన యజమానుడి దగ్గర, ఒక మనుషుడి దగ్గర పరిచర్య చేశాడు. ఇశ్రాయేలు చెందది కూడా ఎక్కడ పరిచర్య చేసింది కదా? మనుషుల దగ్గర పరిచర్య చేశారు లేదా? చేశారు, లోబడి ఉన్నారు. కానీ గొప్పవారు అయ్యారు. యేసు ప్రభు కూడా ఎక్కడ పరిచర్య చేశాడు?
ఇంకొక మాట, యెహోషువ కూడా మోషే దగ్గర చేశాడు పరిచారకుడు, మనుషుడి దగ్గర చేశాడు. తర్వాత ఏమయ్యాడు? దేవుని దగ్గర పరిచయం చేసే స్థాయికి వెళ్ళాడు. సమూయేలు కూడా ఏలీ దగ్గర పరిచయం చేశాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గర పరిచయం చేసే స్థాయికి వెళ్ళాడు యాజకుడుగా. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభు కూడా ఎక్కడ పరిచయం చేశాడు? మనుషుల దగ్గర పరిచయం చేశాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసండి? ఆ మాట చూడండి. ఏది? ఆ ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి. అంటే ఇప్పుడు దేవుని దగ్గర ఏం చేస్తున్నట్టు ఆయన? పరిచారకుడు. భూమి మీద వచ్చినప్పుడు మనుషులు పరిచారకుడు, తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళా తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడు? పరిచారకుడు. ఎందుకు చేస్తున్నాడు? మన కోసం. మరలా మన కోసమే చేస్తున్నాడంట ఆ పరిచారం కూడా. ఆ పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమందు. ఎంత హోదా! మనుషులు పాదాల పట్టుకుని పరిచయం చేశాడు ఇక్కడ. మనుషులు పాదాల పట్టుకుని పరిచయం చేశాడు ఇక్కడ. ఎవరో? యేసు ప్రభు. ఇప్పుడు ఆయన స్థాయి ఏడు తెలుసండి? తండ్రి కుడిపార్శ్వ నుండి తండ్రికి పరిచయం చేసే స్థాయికి వెళ్ళాడట ఆయన. అది హోదా. తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతున్నాడో ఆ స్థాయిలో ఉంటాడంట. ఇక్కడ నేను ఈడికేంటి అని అన్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళే అవకాశం మనకే లేదు. అందుకే ముందు మనుషులకు పరిచయం చేయాలి. అమ్మా, తప్పుగా భావించకండి. పుట్టింట్లో ఆడబిడ్డలు క్షేమంగా ఉంటే అత్తింట్లో క్షేమంగా ఉంచుతారు, ఒప్పుకోకపోయినా. ఎందుకంటే పుట్టింట్లో ఏం నేర్చుకోవాలి ముందు? అమ్మ 10ంటికి లేచి అమ్మ నాన్నగారికి కాఫీ ఇచ్చి, అంతేనా? ఆవిడకి అన్నీ చేసేవనుకోండి, అక్కడికి వెళ్ళి ఉంటుందా? వెంటనే ఫోన్ వచ్చేస్తుంది మనకు కుదురు ఉంచదు. అందుకు పుట్టింట్లో అన్ని పనులు నేర్చుకోవాలి. ముందు పుట్టింట్లో పరిచయం చేస్తే అత్తింట్లో పరిచయం చేస్తుంది, అప్పుడు గౌరవం ఉంటుంది. తప్ప ఒప్ప అంటానండి. అంటే ఆడవాళ్ళు అనలేదు అంటే అది ఖచ్చితంగా అది ఒప్పే. ఓకేనా? అలాగే మనం మనుషులకు పరిచయం చేస్తే దేవుని దగ్గర పరిచయం చేసే స్థాయిని దేవుడు మనకే తెస్తాడు. అభ్యం నేను డైరెక్ట్గా దేవుని దగ్గర అనుకో, ఎక్కడ మొదట తరగతి, ఆ తర్వాత ఆ తరగతికి వెళ్తాం. యేసు ప్రభు అంతటి వాడే మనుషులు పరిచయం చేశాడంటే మనం ఎంత టోలువండి. ఓకేనా? మనం ఎంత తగ్గించుకుని చేయాలి పరిచర్య ఆలోచన చేస్తే. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం. త్వరగా ముగించాలి. 17 వచ్చు. 1:17. ఎవరో అతడు ఎవరో? లోపలికి వెళ్తే ఒకడు గుర్తొస్తాడు, ఎక్కడ పోతే ఎవరు గుర్తొస్తారు? అది అతడు అంటే ఎవరు గుర్తు రావాలంటే మన వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ పైన ఎవరు మాట్లాడుతున్నారయ్యా అంటే దావీదు ఇస్కరియోతు యోధా గురించి మాట్లాడుతున్నాడు. అది లోకంలోకి వెళ్ళి అతడు అని అనుకోండి, కృష్ణ గారు అబ్బాయి అని పెట్టేస్తారు. అక్కడ లోకంలో అతడే కదా, అదే అనమాట. అందుకు లోకం అతడు కాదు, ఎక్కడ అతడు ఎవరో మనకు తెలియాలి. ఓకేనా? ఇక్కడేంటి? అతడు మనలో ఒకడుగా ఎంచబడిన. చాలా మంది ఏమన్నారంటే అతడంటే యేసుబాబు అంటున్నారు. ప్రతిదారి యేసుబాబు కలిపేకండి. అక్కడ పైన ఎవరి కోసం చెప్పబడ్డాడో అప్పుడు కింద అతడు ఎవరో దిగుతుంది. అంతే కదమ్మా. ముందు ఎక్కడికి వెళ్ళాలి? పైకి వెళ్ళాలి. ఆ పైకి వెళ్తే అతడు ఎవరో దిగుతుంది, పైన చెప్తాడు అనమాట. అదనమాట. ఓకే, కిందకు వచ్చేద్దాం. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో. ఎవరికే? ఇస్కరియోతు యోధాకే. క్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందుకునే భాగ్యం పొందాడట. ఎవరో? యోధా గారు. ఎంత భాగ్యం అది! ఎంత భాగ్యం! ఇందాక చెప్పుకుంటుంది అదే. ప్రభు దగ్గర పరిచర్య, అపోస్తుల పరిచర్య. ఆ స్థాయి ఎవరికి రాదు. సంఘ పరిచర్య అది లోకానికి లేదు, ధనవంతులకు లేదు, అంబానీ గారికే లేదు. ఏది? దేవుడి దగ్గర పరిచర్య చేసే భాగ్యం అంబానీ గారికే లేదు. ఓకేనా? కానీ దేవుడి కృప వల్ల మనకు ఆ భాగ్యం కలిగిందంట. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి ఒక్కసారి 25వ వచనం చదవండి. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి
పోగొట్టుకునిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరెత్తలను ఏర్పరచుకున్న వారిని కనపరచు అన్నారు. ఒక్కసారి 25వ వచనంలో నా మాట ఏంటయ్యా అంటే, ఇక్కడ ఆల్రెడీ యోధ ఎవరో పరిచర్యలో పాలు పంపులు పొందుకునే భాగ్యం ఇచ్చాడట అతనికి, యోధాకి. అతడు ఏం చేశాడట? యోధ తన చోటుకి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకున్నాడు. ఒక మాట, తన చోటికి తను ఎక్కడి నుంచి వచ్చాడో ఆ చోటుకి వెళ్ళేదే పరిచర్య. ఓకేనా? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు మాట చదువుకున్నాం, అగ్ని ప్రవాహం వంటి ప్రభావం వస్తుందని సన్నిధి నుంచి అన్నాం. అక్కడ వేవేల కొలది పరిచారకులు అని మాట చదువుకున్నాం. వాళ్ళ వల్ల కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట ఏమయ్యారంట అంటే, పరిచారకులు లేకపోతే ఈరోజు దేవుడి పని అంటే ఎవరికే తెలియదు. అలాంటి పరిచారకులు, వేవేల కొలది పరిచారకులలో దేవుని కృప వల్ల మోసే పరిచారకుడు అయ్యాడు, యెహోషువ పరిచారకుడు అయ్యాడు, సమూయేలు పరిచారకుడు అయ్యాడు. ఇలా చూస్తే భక్తులందరూ కూడా, దావీదు పరిచారకుడు, ఇలాంటి వారందరూ కూడా పరిచారకులు. అలాంటి పరిచారకుల కంటే అపోస్తుల పరిచర్య ఇంకా గొప్పది. అపోస్తుల యొక్క పరిచర్య ఇంకా గొప్పది. అటువంటి పరిచర్యను పోగొట్టుకున్నాడట ఎవరో? యోధ. ఒకసారి పరిచర్యను పోగొట్టుకున్నాడా, తన చోటును పోగొట్టుకున్నాడు చెప్పాలి నాకు. అర్థమైంది మీకు? ఒక మాట అండి, దేవుడి దగ్గర పరిచయం చేసావంటే రేపు పొద్దున అక్కడే కదా ఉంటావు. ఎక్కడుంటావు? యేసు ప్రభు ఇక్కడ పరిచయం చేసే కదా తండ్రి దగ్గర పరిచయం చేస్తున్నాడా? ఎప్పుడు పత్రిక ఆయన ఇక్కడ పరిచయం చేశాడు కనుక తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడు? ఆయన పరిచయం చేస్తే తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడట. అంటే ఇప్పుడు ఆయన ఎందుకు పరిచయం చేశాడు తెలుసా? నేను ఏ చోట నుంచి వచ్చాడు మళ్ళా చోటకి నేను వెళ్ళాలి గనక ఆయన ఏం చేసుకున్నాడు? పరిచయం చేయడానికి సిగ్గు పడలేదు, అవమానం ఎంచుకోలేదు, గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు ఆయన. అందుకే శిష్యుల పాదాలు కూడా ఏం చేసుకున్నాడు? ఆయన కడిగి గౌరవించాడు వారిని. ఎందుకు తెలుసా? అక్కడికి వెళ్ళాలి నేను. కానీ యోధ ఏమయ్యాడో తెలుసండి, కేవలం ధనాన్ని సంపాదించుకున్నాడు, ఆశపడ్డాడు, ప్రభుని వదిలేసుకున్నాడు. వదిలేసుకోవడం వల్ల గమనించాలి, ఆ పరిచర్యలు ఏమయ్యాడైనా తన చోటుకి పోవుటకు యోధ తప్పిపోయి, ఎంతకే ఏలో తప్పిపోయాడు అనుకున్నా కానీ ఎక్కడ తప్పిపోయాడు తెలుసా? తప్పిపోయాడు ఆయన. అమ్మా తర్వాత చదవండి. తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో పోగొట్టుకున్నావంటే చోటును పోగొట్టుకుంటాం. అర్థమైందా మీకు? మన పరిచర్యను పోగొట్టుకున్నామా? ఏది పోగొట్టుకున్నట్టు? చోటును పోగొట్టుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నాం? పరిచర్య అంటే మరలా చెప్తున్నాం, మనం ఆ చోటుకి ఇందాక చెప్పాను, ప్రారంభంలో చెప్పాను, ఈ భూమి మీద మన బ్రతుకే యాత్ర. ఆయన ఏర్పాటు చేసిన ఆయన నామం యొక్క నివాస స్థానం దగ్గరికి యాత్ర చేసి రమ్మన్నాడు. ఆయన ఖర్చు పెట్టవలసింది దేవుని దగ్గరికి అండి. ప్రయాసపడవలసింది ఎక్కడికే? దేవుని దగ్గరికే, మనుషుల దగ్గరికి కాదండి. ఒక పదం చూపిస్తాను, దీన్ని మళ్ళీ ఇక్కడ కొంచెం తప్పు అనుకోవద్దు. ద్వితీయోపదేశకాండం 16:17 వచనం తప్పుగా భావించుకున్న సుమా. వారు వట్టి చేతులతో తప్పుగా భావించే, నేనేమన్నా సుమా, వారు ఎవరయ్యా అంటే దేవుడు ప్రసన్న, ఆ దేవుని సన్నిధి. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని, ఒక మాట అడుగుతున్నాను, నిజం చెప్పండి, బిడ్డ తండ్రిని అడిగింది అనుకుందాం, ఇంట్లో ఏమి లేవు, ఏం చేస్తారు చెప్పాలి? నా దగ్గర లేవన్నా ఊరుకుంటాడా? ఏం చేస్తున్నాడు? అది నేను అంటుంటా. అప్పు చేసిన వాడికి ఏం అర్థమవుతలేదు మన మనసు. మన అవసరం అయితే దేవుని దగ్గర నుంచి కూడా తీసి ఆడికి ఆడుతున్నాం. ఆడు ఏం చేస్తున్నాడు? వెండిపోటే చేస్తాడు. ఇది వాస్తవం. అందుకే ఆయన అన్న, నాకంటే దేని ఎక్కువగా, ఇది వాస్తవం అండి. అవసరమైతే అదే మాట చెప్పాడు. ఏమని? ఆయన సన్నిధులు ఎలా కనపడకూడదు మనం? దాని అర్థం ఏంటి? దేవా నువ్వు నాకు ఇచ్చేవని కాదు,
మనమే మన కష్టపడింది మన పిల్లలు చూపిస్తుంటే ఏమన్నా మా దగ్గర కష్టం అని చూపిస్తున్నావా లేదా? ఆడేవాడుకుంటాడు, ఒక మన నాన్న దగ్గర ఎంత ఉందంటే నాకు తెలకుండా ఎంతో ఉందంటే దీని అంతా ఏం చేయాలి, చక్కబెట్టేయాలి అనుకున్నాడు, చక్కబెట్టేస్తున్నాడు. అందుకే ఒకడేమో కష్టపడతాడంట, ఒకడేమో దాన్ని తింటాడంట. అది కర్మ, అది కర్మ. మరలో అనుకోకండి, మనమేమో వీళ్ళకి ఇచ్చేస్తున్నాం వీళ్ళకి కాపాడుకుంటున్నారు అనుకోకండి. ఆ కష్ట విలువ తెలియాలి, ఆ కష్టాన్ని ఆశీర్వదించిన వాడు విలువ తెలియాలి, ఆ కష్టానికి బలం ఇచ్చిన వాడు తెలియాలి. ఎవరికే? బిడ్డలకి. అప్పుడు దాన్ని కాపాడుకుంటారు వాళ్ళు. లేదనుకోండి పాడు చేస్తారు. ఓకేనా? పాడు చేస్తారు. ఇక్కడ ఏమన్నాడు, తన సన్నిధిని ఒట్టి చేతులతో కనబడక నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యాలి. ఏమన్నాడు లేదా? రాత్రి చెప్పాను, ఇవ్వటంలోనూ దొరికేరు హేబేలు కయీను. ఓకేనా? అందుకే దినదినము నా మొక్కుబడులు నీ సన్నిధిని అన్నాడా లేదా? దినదినం మొక్కుబడులు ఏంటి? దినదినం ఇవ్వటమా? దినదినం మనం ఏం కడుతున్నావో మనకు తెలుసు. ప్రతి నెల కరెంటు బిల్లు, ప్రతి నెల ఫోన్ బిల్లు పెంచేశారు కదా. ప్రతి నెల ఏమైపోయినాయి? ప్రతి నెల కాదు, ప్రతిరోజు పెరుగుతున్నా నెల కడుతున్నాం మనం. ప్రతిరోజు పెరిగిందే నెల కడుతున్నాం. అందుకే నెలకు ఒకసారి కట్టలేక ప్రతి దినదినము కూడా ఏం చేసుకున్నాడు భక్తుడు? తెలివైనడు కనుక. ఎందుకంటే అంత భారాన్ని నా మీద పెడితే రేపు పొద్దున మళ్ళా తప్పు పడతానేమో అనుకుని దినదినం ఏం చేసుకుంటూ వచ్చాడు ఆయన? దైవానికి ఇవ్వాల్సిన భాగ్యాన్ని కష్టపడ్డాడు. కష్టపడిన దాంట్లో ఏం చేశాడు? పక్కన పెట్టుకున్నాడు. బాకీలు తీసుకుంటా లేదా మనం? అప్పులు తీసుకుంటా లేదా? డ్వాక్రా, పెన్షన్ వచ్చింది డ్వాక్రా పక్కనెట్టు అంటా లేదా? అంటానండి. అంటాం, ఎందుకంటే మన సమస్యలు పరిష్కారం. అలాగే అక్కడ ఏం చెప్పాడు? ఆ దీవునిచ్చినోడు దేవుడు అంట. ఆ దీవునిచ్చినోడు ఎవరో? దేవుడు. ఆ మాట అన్నాడు. ఒకసారి చదివండి. నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది. శక్తికి మించుగా సుమా శక్తి కొలదే. నాకు ఏ శక్తి ఉందో దేవుని తెలుసు, మీకు ఏ శక్తి ఉందో ఆయన తెలుసు. ఎందుకని? మీకు శక్తి ఇచ్చినోడు, నాకు శక్తి ఇచ్చినోడు, ఎంత శక్తి ఇచ్చాడో, ఎంత శక్తి మించి పని చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఆ శక్తికి తగ్గ జీతం కూడా అడుగుతాడు. ఓకేనా? ఓకే. తర్వాత అపోస్తుల కార్యాలు ఏమన్నాడో పరిచర్య పోగొట్టుకున్నాడంటే ఏమనుకున్నా? ఈ రోజు నేను దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఖర్చులు లేవు, లేదు కానుకలు లేవు, మానవ దవస అయితే అప్పులు చేసుకుని రావాలి. ఎందుకు తెలుసు? ఆయన పరిచర్య, ఆయన సన్నిధిలో భాగ్యం అండి. తప్పుగా భావించవద్దు. తప్పుగా భావిస్తే తప్పుగానే ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటే దీని మించిన భాగ్యం కోటి ఉండదు. అందుకే దావీదు అంత రాజైన తన కష్టస్థితిలో కూడా దేవునికి ఇచ్చాడట. కష్టస్థితిలో కూడా, అంటే రాజుకుండే బాధలు రాజుకుంటాయండి, మంత్రికి ఉండే బాధలు ఉంటాయి, మా అధికారులకు ఉండే బాధలు ఉంటాయి, ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి. మనం అంటాం కదా ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి, కానీ పైకి కనపడతా ఉంటాయి. బాధ ఏంటో ఎవరికి కనపడదు. అన్ని బాధలున్నా కానీ దేవుని ఏం చేసుకున్నాడు? ఆయన సంతోషపరిచాడు. రైట్. ఇప్పుడు ఏం చేసుకున్నాడు ఆయన? ఆయన ఏం చేసుకున్నాడు? ఎవరో యోధ గారి దగ్గరికి వచ్చేద్దాం. ఏం చేసుకున్నాడు ఆయన? పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోవడం సిలువ, నిలబెట్టుకోవడం సిలువ. చెప్పండి నాకు. అది అంటే పరిచర్యలో మనం పక్కకు వెళ్ళిపోయామో మళ్ళీ వచ్చే అవకాశాలు ఉండవండి. అందుకే ఆ పరిచర్యని మనం కాపాడుకోవాలి. నా వంతు ఏది, నా భాగం ఏది, దేవుడి పనులు నా వంతు ఏం చేయాలి, అది ముందుకు రావాలి. ఓకేనా అమ్మా? ఒక మాట చూడండి, తిమోతి పత్రిక తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. అయితే నీవు ఎవరికి చెప్తున్నాడో? పౌలు తిమోతికి చెప్తున్నాడు. అయితే నీవు అన్ని విషయములలో లిమిట్ అన్నమాట, మితముగా ఉండుము, శ్రమపడుము. అంటే శ్రమలో లిమిట్ ఉండమని లేదు. కొన్ని కార్యాలు మనం చెయ్యాలని అపార్థాలు చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. ఓకేనా? అందుకే మనం మితంగా మాట్లాడుకుంటే ఏమన్నా గొడవలు ఉంటాయి, అనవసరమైన మాటలు ఏముంటాయి, అదనమాట. అంతేగాని శ్రమలో మితంగా ఉండు అని చెప్పలా. చూడండి, శ్రమపడుము, స్వార్థికునిగా పనిచేయము, నీ పరిచర్యను ఎలా చేయాలంట? యోధ ఏం చేసుకున్నాడు? చేశాడు, పరిచర్య చేశాడు. ఎలాగా? అసంపూర్ణంగా చేసుకున్నాడు. ఏమైపోయాడు ఆయన? ఫెయిల్ అయిపోయాడు ఆయన. అపోస్తుల కార్యాలు పూర్ణముగా చేయమంటాడు. అంటే దేవుడి పని ఏం చేయాలి తెలుసండి?
ఎంతవరకు అంటే అపోస్తుల కార్యాలు 20 అధ్యాయం 24 వచ్చి 20 అధ్యాయం 24 వచ్చి అయితే ఈ మాట దేవుని కృప సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను నా ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్య. ఇంతగా సువార్త పరిచర్య ఏడు తెలుస్తుంది, అది ఎవరి ద్వారా వచ్చింది? ప్రభువైన యేసు ప్రభు ద్వారా వచ్చింది. మరలా చదువు, నేను ప్రభువైన యేసు వల్ల పొందిన పరిచర్యను తొదముట్టింపవలనని నా ప్రాణం నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. తన ప్రాణాన్ని ఎలా ఎంచుకోలేదంట అమ్మా? ఇష్టంగా ఎంచుకోలేదంట. ఏం చేయడానికి? తన పొందిన పరిచర్యను ఏం చేయాలి? తొద ముట్టించాలి అన్నాడు. ఆ తొద ముట్టించేంత వరకు ఆ పరిచర్య కోసం తన ప్రాణాన్ని ఏం చేసుకోలేదంట ఆయన? ప్రియమైనదిగా ఎంచుకోలేదు, అంటే ఇష్టంగా ఎంచుకోలేదంట. ఎందుకు తెలుసా? మత్తయి సువార్త 16:25 వచ్చు. మత్తయి సువార్త 16:25 వచ్చు. తీసారా? చూడండి, తన ప్రాణమును రక్షించ కొనగోరువాడు. ఒకవేళ ఇస్కరియోతు యోధ ఏం చేసుకుని ఉంటాడో, ఈ ధనం ఉంటే నా ప్రాణం ఏమనుకున్నాడో కాపాడుతుందేమో అనుకున్నాడు. ఓకేనా? తన ధన విస్తరతను బట్టి పొగుడుకున్న వాడికి నేను ఎలా భయపడాలి? ధనము మనల్ని ఏం చేయదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. మన ఆస్తులు ఏమన్నా కాపాడమంట దేవుడు ఉగ్రత దినమందు. మొన్న వెంకటేష్ గారి ఇంటికి చెప్పాడు దేవుని ఉగ్రత అనే మాట అండి. రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమైనా తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడట. కాపాడు అనుకున్నవాడు ఏమైపోతాడట? పోగొట్టుకుంటాడట. తర్వాత నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధ ఏమనుకున్నాడో, తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకున్నాడు ఆయన. కానీ ఏం చేసుకున్నాడు? అక్కడే పోగొట్టుకున్నాడు. మళ్ళా ఎక్కడ? పరలోకాన్ని పోగొట్టుకున్నాడు ఆయన. తన ప్రాణాన్ని కాపాడుకుందాం ధనంతో అనుకున్నాడు ఆయన. ఇంకోటి అయితే ప్రభుతో ఉంటే మనకి చాలా రిస్కులు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుని అందరూ ఏం చేస్తున్నారు? ద్వేషిస్తున్నారు. కనుక ప్రభుతో ఉంటే, ప్రభు పార్టీలో ఉంటే మన మీద కూడా తిరుగుబడి చేసి మనల్ని కూడా ఎప్పుడొకప్పుడు సంహరించేస్తారన్న ఆలోచన వచ్చి ఉండి బహుశా ప్రభుకు దూరంగా ఉన్నాడు. ఎవరో తన ప్రాణాన్ని ఏం చేసుకున్నాడు? కాపాడుకున్నాడు. కనుక ఏమైపోయాడు? ఆయన పోగొట్టుకున్నాడు. ఓకేనా? పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఈయన ఏమన్నాడు? నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును అన్నాడు. ఒక మాట. యేసు ప్రభు ఏం చేశాడు? తన ప్రాణాన్ని ఏం చేసుకున్నాడు? మరలా ఏం చేసుకున్నాడు? కాపాడుకున్నాడు. ఇప్పుడు పౌలు తిమోతికి ఏం చెప్తున్నాడు? మరణ పర్యంత వరకు పరిచర్ని ఏం చేసుకోమన్నాడు? కాపాడుకోన్నాడు. ఆ మాట అన్నాడు అంటే పౌలు గారు కూడా ఏం చేస్తున్నట్టు? ఆ మాట ఇక్కడ చెప్పాడు. ఏమని? అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగు నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్య, ప్రభు ద్వారా పొందిన పరిచర్యను తొదముట్టింపవలనని నా ప్రాణం ఏమాత్రము ప్రియమైనదిగా, అంటే నా అవసరం ఆ పరిచర్య కొరకు ప్రాణమైన పోగొట్టుకుంటా, ప్రాణాన్ని మాత్రం కాపాడుకోండి. ఎందుకంటే ప్రాణాన్ని కాపాడుకుంటే అక్కడ పోగొట్టుకుంటారు. ఆయన కొరకు ప్రాణాన్ని ఆయన విడిచిపెడితే అక్కడ సంపాదించుకుంటారు. ఇది అర్థమవుతే చాలా బాగుందండి అందరికీ. ఎక్కడ ప్రాణం గురించి ఆలోచిస్తున్నారో తప్ప దీని తర్వాత మనం వెళ్ళవలసిన చోటు అవుతుంది. దాని చోటుకి ఎలాగ వెళ్ళాలని ఆలోచన వస్తే చాలా మంది పరిచర్య వద్దన చేస్తారు. ఓకేనా? ఇప్పుడు పౌలు గారు కూడా పరిచర్య ఎలా చేశాడు? తన ప్రాణాన్ని ఇష్టంగా ఎంచుకున్నాడా? దేవుని పనిని ఇష్టంగా ఎంచుకున్నాడు ఆయన. రైట్. ఇంకా ముగింపులోకి వెళ్ళిపోతున్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2 వచనాలు ముగించేస్తాను. అక్కడే మళ్ళీ అటు ఇటు కూడా మీరు తిరగక్కర్లేదు. తిమోతి రాసిన మొదటి పత్రిక 190 పేజీ 1, తర్వాత 191 చెప్పేసి ముగించేస్తాను. అంటే ఇంచుమించు 1 నుంచి 4:15 అంటే ఎంతసేపు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 12 వచనం 1:12
ఇది అండర్లైన్ చేసుకోండి. పూర్వము ఎవరో పౌలు గారు ఒకప్పుడు ప్రభుని ఏం చేసేవాడంట? దూషించేవాడంట, హింసించేవాడంట, హాని చేసేవాడంట. తన పరిచర్యకు నియమించి, ఈ పాయింట్ చూడండి, దూషించేవాడిని, హాని చేసేవాడిని, హింసించేవాడిని ప్రభు ఏం చేసుకున్నాడంట? అసలు నిజం చెప్పాలంటే దాన్ని గౌరవించుకొని తీసుకుని రావాలి ఆయన. అసహించుకున్న వాడిని తీసుకుని వచ్చాడట. ఇది విచిత్రం. మనం చూడండి కొన్నిసార్లు ఏమనుకుంటామంటే అబ్బాయి ఈ పనిలోకి రాననుకుంటాం. అలా రాననుకున్న వాడి చేత పని చేయించాడు ఆయన. ఓకేనా? చూడండి, ఈ తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున, ఒకసారి నమ్మకమైన వానిని ఎంచినందున అంటే ఇప్పుడు ఇతను ఎవరని అంటే ఇప్పుడు ఆ పరిచర్లో పెట్టుకుంటే ఈడు నమ్మకస్తుడు అన్న సంగతి ప్రభు ఎంచి పెట్టాడంట. అర్థమైందా మీకు? అంటే ఈరోజు పరిచర్య చేస్తున్నామంటే మనల్ని నమ్మి ఆయన పరిచర్యలు పెట్టుకున్నాడు ఆయన. ఆ నమ్మకాన్ని ఏం చేయకూడదు? నీకు ప్రార్థన చేసే అవకాశం ఉందా? ఆ ప్రార్థన నాకు ఎప్పుడు దొరికిద్దని రావాలి. దేవుడు ఒకవేళ ప్రార్థన ద్వారా మహిమ పొందుతున్నాడు ఏమో, పాటలు పాడుతున్నావు ఏమో, దేవుడు ఆ పాటల ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడు, ఆ పాటలే భాగ్యం నాకు ఇచ్చాడు అని రావాలి. వాక్య భాగాలు చదువుతున్నాం, ఆ భాగ్యాలు బట్టి దేవుడు మహిమపరుస్తున్నాడేమో అని ఆ పరిచర్యల కొరకు లేదా ఈ కార్యక్రమాల కొరకు నాకు ఆ పరిచర్యలో నన్ను నమ్మి ఆయన పెట్టుకున్నాడు కనుక ఎందుకంటే పరలోకమందు కూడా మనకు ఒక యజమానుడు ఉన్నాడు. ఎఫెసీ పత్రికలోకి వెళ్తే పరలోకమందు ఎవరున్నారు? మనకి యజమాను ఉన్నాడు. ఆ యజమానికి కూడా మనం ఏమై ఉన్నాం? లోబడి ఉండాలి. అంటే పని చెయ్యాలా మానేయాలా? చెయ్యాలంటే ఏం చేయాలి? పనిలో నమ్మకత్వం చూపించుకోవాలి. నమ్మకత్వం చూపించుకున్నాడు కనుక యోసేపు అయినా, ఇశ్రాయేలు చిన్నదైనా, లేదా యెహోషువైనా, సమూయేలైనా గొప్పలేరు. ఓకేనా? ఆ నమ్మకత్వం చూపించుకోలేదు అనుకోండి, పోగొట్టుకుంటాం. ఏది పోగొట్టుకున్నామంటే ఇంకొకటి దాన్ని మళ్ళా అవకాశం ఇచ్చేస్తాడు ఆయన. పరిచర్య ఎప్పుడు ఆగదండి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒకడు పోగొట్టుకుంటే మళ్ళా ఇంకొకరికి ఆ అవకాశం ఆల్రెడీ ఆయన ఏం చేస్తున్నాడో అంతే. అందుకని మనం ఏంటంటే మనకున్న భాగ్యాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి? అమ్మా ఒకసారి కింద చదివిన అక్కడ, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునందు. ఒకసారి ఆ పరిచర్యకు నియమించి ప్రభువే ఏం చేస్తాడో తెలుసా? బలపరుస్తాడంట. ఇంకొకటి బలపరచక్కర్లా, ప్రభువే నేను ఏం చేస్తాడు? ఇదిగో వాక్యం ద్వారా. ఓకే, కిందకు వచ్చండి. అంటే మనం అందరం ఎవరికి కృతజ్ఞత కలిగి ఉండాలి? ప్రభుకి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ పరిచర్యలో పెట్టుకున్నాడంట ఆయన, ఆ యజమాని ఈ పనివారిని. ఏమా మాట్లాడదు దయించి కిందకి రండి. తెలియక ఒకప్పుడు తెలియక అవిశ్వాసము వలన చేసి ఒకప్పుడు ఆయన దూషించిన, హాని చేసిన, హింసించిన అప్పుడు తెలియక చేశాడట. ఇప్పుడు చూడండి, తెలియక చేసేది కనుక ఒకసారి ఇప్పుడు ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? తెలుసుండి పరిచర్య పోగొట్టుకున్నాడు. తెలుసుండి దేవుడి పరిచర్య పోగొట్టుకున్నారా? కనికరం ఉండదు. అర్థమైంది మీకు? తెలుసుండి పరిచర్య పోగొట్టుకున్నామా? మరలా ఆయన కనికరం ఉండదు. కనికరపడి ఆయన ఈ భాగ్యాన్ని ఇచ్చాడట మనకి. మరి మనం పోగొట్టుకుంటే, తెలుసుండి పోగొట్టుకుంటే చెప్పండి, తెలుసుండి పోగొట్టుకుంటే ఒక పూట కూటి కొరకు పోగొట్టేసుకుందామా? ఒక పూట కూలి కొరకు పోగొట్టేసుకుందామా? కూలి రక్షిస్తుందా? కూడు రక్షిస్తుందా? మనుషుడు రక్షిస్తాడా? ఎవడో రక్షించడా, ఈయన తప్ప. రక్షించే ప్రభు దగ్గర రాకుండా మనమేమో చుట్టం అది చెప్పాడండి, ఈ పట్టం ఇది చెప్పాడండి, లేదా అది ఇది అన్నాం అనుకోండి, కనుక ఏ పనికి దూరం అయిపోతున్నాం? అది నష్టపోయేది మనమే. అందుకే ఆయన వాక్యము సమృద్ధిగా ఉంచుకోవాలి మనలో. అసలు ఆస్తి వాక్యమే. వాక్యం ఉంటే అన్నీ ఉంటాయండి. మళ్ళీ చెప్తున్నాను, కష్టమా? ఖచ్చితంగా మార్గాలు తెరుస్తాడు ఆయన. కష్టమా చెప్తున్నాను. ఇగో నిన్న మేము వచ్చిన హాస్పిటల్కి వెళ్ళి వచ్చింది, రూపాయి లేదు, దేవుడు మార్గాలు తెరిచాడు. అంటే పెట్టేవారిని ఏం చేస్తాడో మార్గం చూపిస్తాడు. అది మనం చేయలేదు అనుకోండి, ఖచ్చితంగా ఏం చేస్తాడు ఆయన? మూసేస్తాడు, మార్గాలు మూసేస్తాడు ఆయన. అదే భయం. అందుకే సమయమును కనిపెట్టి కొడతాడు ఆయన. మనం దేవుని మీద ఆధారపడ్డాం అనుకోండి, తగిన సమయం తెచ్చేస్తాడు ఆయన. అది దైవం మీద ఆధారపడే భాగ్యం తల్లి. ఓకే, చెప్పరమాట 3 అధ్యాయం ఒక్కసారి 3 అధ్యాయం ఒక్కసారి చూడండి. 8వ వచనం త్వరగా.
అలాగనే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులు అంటే రెండు తలపులతో ఉండకూడదు, మిగుల మద్యపానాశక్తులు మందు రాకూడదు, చెడు దాన్ని ఆశించకూడదు, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో కూడా గైకొని వారే ఉండాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 3:8 చెప్తున్నాను సమయం లేక. ఇప్పుడు కిందకు వచ్చేస్తున్నాను ఎక్కడికి 11. అటువలి పరిచర్య చేయు స్త్రీలు, పురుషులకే కాదు మళ్ళీ ఎవరికి ఉంది, ఆ స్త్రీలు కూడా ఏం చేయొచ్చు, పరిచర్య చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ పరిచర్య ఎక్కువ. ఇంటిని చక్క పెట్టుకుంటారు, దేవుని పనిని చక్క పెడతారు. మా పురుషులు ఏం చేస్తారు, దేవుని అక్కడ పరిచర్య తక్కువే, కానీ దేవుని పరిచర్య కూడా అయిపోతుంది. మీరు ఎప్పుడైనా సరే గమనించుకోండి, మీరు ఎప్పుడైనా సరే ముందు ఎవరు ఎక్కువ వస్తారు చెప్పండి, అంతే. అందుకే మిమ్మల్ని దేవుడు దీవిస్తున్నాడు అంతే. అమ్మా అక్రతకరాడు చూడ అటువలే పరిచర్య చేయు స్త్రీలను అంటే ఒకటే అటువలే పదవి. ఎందుకంటే స్త్రీలు కూడా ఏం చేయకూడదని, రెండు మనసులు ఉండకూడదు, మద్యపానం తాకూడదు, దుర్లాభాన్ని ఆశించకూడదు, మరి ఇవన్నీ కూడా చెప్పాడు సుమా. అమ్మ తప్పే అంతేనా. ఒరే చిన్న మట్టు తినొద్దురా అందే మా అమ్మ. నేను మట్టి తింటలా, అయినా మాట ఎందుకు చెప్తుంది, మట్టి తినేవారు ఉన్నారు కనుక. మట్టి తింటే ఎవరికి హానికరం, నాకు అది చెప్పింది. ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి, మట్టి తినకపోయినా మట్టే తినకూడదని చెప్తుంది ఏంటని అనుకోకూడదు, మట్టి తింటే వచ్చే నష్టం చెప్తుంది. అలాగే దేవుడు కూడా మీ ఆలయము పరిశుద్ధంగా ఉండాలి, మీరు దాన్ని అపవిత్రత చేయకూడదు. చేసుకున్నాం అనుకో నష్టం ఎవరికే. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఒప్పుకోవాలి కదా, ఈ రోగం ఎందుకు వచ్చిందంటే ఆయననే ఒప్పిస్తున్నాడు కదా, ఒప్పించినప్పుడు అక్కడ ఏదో కక్కాలి కదా, కక్కినప్పుడు ఆయన ఏమంటాడు, అక్కడేమంటాడు చెప్పండి, డాక్టర్ గారు ఏమంటాడు, అమ్మా నీకు కావాల్సింది ఏమనుకోకండి, అయ్యగారులారా మీకు కావాల్సింది తినండి, మీకు కావాల్సినట్టు తాగండి, మీ ఇష్టం ఉన్నట్టు ఉండండి అంటాడా. ఇంకోసారి తాగితే ఇక్కడ రావద్దు అంటాడు ఆయన. దేవుడేమో రమ్మంటాడు. అర్థమైందండి. ఆలోచించాలి. ఎందుకు అంటే మార్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అమ్మా మన యోగ్యత కనపడాలి. అక్కెతకు వచ్చాడు, ఓ మాట ఉంది అక్కడ. మరియు వారు ఒకసారి విశ్వాస మర్మను పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారే ఉండాలి. ఎలాంటి మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షి. ఆ మాటలు చూడండి, మన మనస్సాక్షి ఎలా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, దేవుడికి నచ్చినట్టుగా ఉండాలి. ఏమో ఎవరికొకటి మట్టిలో దొల్లేసి పొట్టు చీర కట్టుకుని వచ్చేస్తే ఎలా ఉంటుంది, మట్టిలో దొల్లేసి తెల్ల బట్టలు పురుషులు కట్టుకుని వస్తే ఎలా ఉంటుంది. ముందు ఏం పోగొట్టుకోవాలి, శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి, తర్వాత పాత బట్ట అయినా బాగానే ఉంటుంది అంతేనా. అలాగే ముందు మన మనస్సాక్షిని ఏం చేసుకోవాలి, పవిత్రపరుచుకోవాలి. దేవుని సన్నిధికి వస్తున్నాం ఏమో కిందకి రండి. మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తర్వాత వారు అనింద్యులైతే దాని అర్థం ఏంటంటే పరిచర్య చేసే వాళ్ళు కూడా పరీక్షింపబడాలంట. పరిచర్య చేసే వాళ్ళు కూడా మొదట ఏమవ్వాలి, ఎవరు పడితే వారు పరిచర్య చేసే అవకాశం లేదు కదా, ఆ తర్వాత పరిచర్యలు పెట్టుకోవాలి. సరే అక్కడి నుంచి ప్రభు మనల్ని పరిచర్యలు పెట్టాడా లేదా చెప్పండి. మరి పరిచర్య పెట్టాడంటే మనం ఏమని, పరిశుద్ధిలోనే కదా పెట్టాడు, బాప్తిసం తీసుకుని పరిశుద్ధిలోనే కదా పెట్టాడు. మరలా పాడు చేసుకుంటే యజమాని ఊరుకుంటాడా, యజమాని ఏమనుకోకండి, యజమాని మీద తిరుగుబాటు చేసి యజమాని అపహరించామనుకోండి ఊరుకుంటాడా చెప్పండి. ఆదివారం నీకేం తిరుగుతుందయ్యా రమ్మంటావు, ఎన్ని ఉన్నాయని అన్నావు అనుకోండి, తిరుగుబాటు అది. యజమాని చెప్పిన మాట ఖచ్చితంగా మనం పాటించాలి. యజమాని మాట వినలేదా తిరుగుబాటు చేసిన వారిని. ఓకేనా. ఇప్పుడు మంచి పరిచారకులుగా ఉండాలి, మంచి పరిచారకులు ఉండాలి. అవసరమైతే ప్రాణమైన పోగొట్టుకోవాలి తప్ప అనవసరమైన విషయాల గురించి పరిచర్యను పోగొట్టుకోవద్దు. ఓకేనా. పరిచర్యను మాత్రం పోగొట్టుకోవద్దు. పరిచర్య పోగొట్టుకున్నావా నీ చోటును పోగొట్టుకుంటున్నావా, పరిచర్యను కాపాడుకుంటున్నావా నమ్మకత్వాన్ని నీ చోటుకు వెళ్తాం. కనుక ప్రభు అంతటి వాడే మనుషులు పరిచయం చేశాడు, తండ్రి దగ్గర ఇప్పుడు పరిచారం చేస్తూ. ఓకేనా. మనకు తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు ఆయన, మనకు అంత స్థితి యోగ్యత దేవుడు మనకిస్తున్నాడు. ఓకేనా. పరిచర్యలో మనం ఉందామా, పరిచర్యలు పోగొట్టుకుందామా అన్నదే మన మనస్సాక్షి అడుగు. దేవుడు చెప్పినట్టుగా ఉంటే ముందుకు వెళితే దేవుళ్ళు మనకుంటే, వద్దు వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటే దేవుని కోపం మన మీద ఉంటుంది. ఓకేనా. ఓపికతో విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మరొకసారి అందరు కూడా ప్రేమపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ. అంటే 15 గంట ముందు వదిలేసినాయి.